శ్రోతలకు నమస్కారం. మీరు వింటున్నారు రేడియో డన్ తెలుగు. నేను మీ దేవరాజ్. ప్రముఖులతో చర్చా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో ఉన్నారు జి శ్రీహరి గారు. ప్రముఖులు, హైదరాబాద్లో బాగా ప్రాధాన్యత ఉన్న కళాశాలలో పనిచేసి ప్రస్తుతం రిటైర్డ్ అయ్యారు. మనతో పాటు అనవరం గారు కూడా ఉన్నారు. సార్, మీ ఇద్దరికి కార్యక్రమానికి స్వాగతం సార్. థ్యాంక్ యూ దేవా. శ్రోతలకి మరొకసారి మా ఈ సండే స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. మేము ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నాను, మనం తెలుగు రేడియో ఉడాన్ ప్రోగ్రాంలో భాగంగా గత కొన్ని వారాల నుంచి ప్రముఖులతో పరిచయం కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మన ముఖ్య ఉద్దేశం 2-3 తరాలకు చెందిన ప్రముఖుల్ని తో కొత్త తరానికి పరిచయం చేయాలనేది ఉద్దేశం. అందులో భాగంగానే ఈరోజు మన ముఖ్య అతిథి హైదరాబాద్లో చాలా వరకు అందరికీ తెలిసిన ఆయన, బహుకాలం పాటు జాతీయ ఉద్యమాల్లో, జాతీయ సంస్థల్లో పనిచేసిన వ్యక్తి, సుపరిచయితులు జి శ్రీహరి గారు. సార్, కార్యక్రమానికి మీకు స్వాగతం. థ్యాంక్ యూ ప్రేక్షకులకు, మీకు అందరికీ సరే, ఒకసారి మీ బాల్యంతో మొదలు పెడదాం. మీరు అసలు అంధత్వం అనేది మీకు ఎలా వచ్చింది? ఎప్పుడు మీరు అందులయ్యారు? మొదటి నుంచా? తర్వాత అంధత్వం పట్టి మీరు ఎప్పటి నుంచి స్కూల్లోకి, పాఠశాల విద్యలో ఎలా జాయిన్ అయ్యారు? దాని గురించి. ఓకే, ముందుగా రేడియో ఉడాన్ శ్రోతలందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ థ్యాంక్స్ వింటున్నందుకు. తర్వాత రేడియో ఉడాన్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ముందు హిందీ భాషలో ప్రారంభించిన ప్రోగ్రామ్స్ అన్నింటినీ తర్వాత రీజనల్ లాంగ్వేజ్ కూడా వాళ్ళు విస్తరిస్తున్నారు. కాబట్టి దానిలో భాగంగా మన తెలుగు ప్రేక్షకులకు ఈ ప్రోగ్రామ్ వినే అవకాశం కలిగించినందుకు నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక అన్నవరం గారు రేస్ చేసిన క్వశ్చన్, నా విజన్ గురించి, చూపు ఎప్పుడు పోయింది అనేది. నేను పుట్టుకతో అయితే అంధుని కాదు, బ్లైండ్ కాదు. నాకు 2 ఏళ్ల వయసులో మా నాన్న వేరే చోట పనిచేస్తూ ఉండటం వలన ఇంట్లో మా తల్లి సరిగ్గా చూడకపోవడం వల్ల కళ్ళల్లో పొరలు వచ్చేసాయి. దాని జ్వరం బాగా హై ఫీవర్ వచ్చేసి కళ్ళల్లో పొరలు వచ్చాయి. ఈ పొరలు రావటం వలన వాళ్ళు వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళలేకపోయారు. ఏదైనా చెట్ల పొసన బహుశా కరిగిపోయేది. నాకు అయిన తర్వాత మా తమ్ముడికి కూడా అలాగైంది, కానీ అతను జాగ్రత్త పడి అతనికి ఆ చెట్ల మందు పోసారు, అతను కరిగిపోయింది, అతను నార్మల్ అయిపోయాడు. కానీ నేను మాత్రం చూపు పోగొట్టుకున్నాను. కానీ పోయినందుకు నాకు ఏం మాత్రం బాధ లేదు, ఎందుకంటే పోవడం వల్లనే నేను బహుశా ఈ భగవంతుని దయ వలన ఈనాడు ఈ స్థితిలో, మంచి స్థితిలో ఉండగలిగాను. కాలేజీ అధ్యాపకుడిగా పనిచేస్తూ నేను జీవించగలుగుతున్నాను. కాబట్టి సో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటాం మనం. సో ద sight has not made any difference. In fact it has contributed to my growth అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ చెప్పారు. యాక్చువల్ గా చాలా సింపుల్ సొల్యూషన్ లో, అంటే మీ తమ్ముడికి కూడా అలా జరిగి చిన్న జాగ్రత్త తీసుకోవడం వల్ల ఆయన ఇప్పుడు నన్ను చూసి వాళ్ళు లెసన్ నేర్చుకున్నారు. వానికి వెంటనే ఆ సమస్య రాకుండా చేశారు. అంటే వాళ్ళు మన చేయి కాలిన తర్వాత నాన్న రూపంలో వాళ్ళు జాగ్రత్త. సరే, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సార్, తర్వాత మీరు స్కూల్లోకి ఎప్పుడు వచ్చారు? అంటే అందులకు మొట్టమొదటి అందులో స్కూల్కి వచ్చారా? చేశారు అన్నవరం గారు. మా నాన్నగారు ఆ రోజులోనే మంచి పేపర్స్ ప్రముఖంగా చదివేవారు. అంచేత ఆ రోజుల్లో వేసవి అయిపోతున్న తర్వాత, వేసవి మే ఆ ప్రాంతంలో చివరిలో, అంటే బహుశా ఎప్పటి కాలం అయి ఉండొచ్చింది ఎప్పుడు మీరు స్కూల్ జాయిన్ అయిన? 1965. సో ఆ రోజుల్లో మా నాన్నగారు పేపర్ చదివి అందులో ప్రకటన చూశారు. అందులో పాఠశాలలో అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయని చూసి నన్ను వెంటనే తీసుకెళ్లారు. నేను చాలా చిన్న వయసులో, నేను అదృష్టమే అని అనుకుంటాను. నేను బహుశా 5-6 ఇయర్స్ కంటే ఎక్కువ లేను. ఆ ఏజ్ లో నన్ను తీసుకెళ్ళి అందులో వేశారు. తర్వాత మా నాన్నగారు స్కూల్లో వేస్తూ చాలా బాధపడి నన్ను వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నారు. పదే గంటకు ఒకసారి కనిపిస్తున్నారు. నేనేమో ఆడుకుంటున్నాను, అందరితో హాయిగా కలిసిపోయాను. నేను మా నాన్నకి చెప్పాను, మీరు వెళ్ళండి, నేను చదువుకుంటానని చెప్పాను. గంటకి ఒకసారి కనపడితే నాకు కోపం వచ్చి తిట్టేస్తున్నాను. అసలు ఎందుకు వస్తున్నాను, ఇంకా ఎందుకు కనపడుతున్నాను, నాకు వెళ్ళిపోను ఊరికి, నేను చదువుకుంటానని చెప్పేశాను.
సో అతను తాను చనిపోతూ కూడా మరణించే వరకు కూడా ఇదే తలచుకునేవాడు. మా వాడు నేను లేకుండా హాయిగా ఉండి చదువుకున్నాడు అని అతను మరణించే వరకు కూడా చెప్పుకుంటూ ఉండేవాడు. సో దేవుడి వల్ల నాకు ఇది సాధ్యమైంది. మామూలుగా ఆ ఏజ్ వయసులో పిల్లలు తల్లిదండ్రులు వదిలిపెట్టి ఉండడం కష్టం కదా. కరెక్ట్, అది చిన్న అతి చిన్న వయసులో. మరి పెద్ద అయిన తర్వాత వేరే విషయం కానీ 5-6 years ఎక్కువ కానీ లేదు. నిజం నమ్మితే నమ్ముతారో లేదో, నేను మలక్పేట మా నాన్నగారు ట్రైన్ స్టేషన్ దిగి ట్రైన్ లో దిగిన తర్వాత నన్ను ఎత్తుకొని స్కూల్ తీసుకొచ్చారు. వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మలక్పేట స్టేషన్ కి స్కూల్ ఆ రోజుల్లో. సో బ్రిడ్జ్ అవతల బ్రిడ్జ్ దగ్గర ఆనుకొని స్కూల్ ఉంటుంది, బ్రిడ్జ్ అవతల ఇక్కడ ఇది ఉంటుంది, ఇది ఉంది కదా ట్రైన్ బ్రిడ్జ్ మలక్పేట. అప్పట్లో మస్జిద్ ఉంటుంది. అంటే మీరు ప్రస్తుతం ఉన్న దారుషుఫా స్కూల్ అప్పుడు 70 లో వచ్చింది, 5th క్లాస్ లో. అయితే ఈ స్కూల్ గురించి మీరు కొంత చెప్పాలి. ఏంటి మలక్పేట స్కూల్ గురించి మేము ఎంతవరకు పెద్దగా వినలేదు. మలక్పేట్ స్కూల్ అనేది ఫస్ట్ లో డెఫ్ అండ్ డమ్ స్కూల్స్ లో ఉండేది గ్రౌండ్ లో. అది ఓన్, అది ఒక నవాబ్ దాన్ని డొనేట్ చేస్తారు బ్లైండ్ కోసం. ఇప్పటికీ అక్కడ బ్రెయిల్ ప్రెస్ స్కూల్ డైరెక్టరేట్లు అన్ని కట్టారు కదా. ఆ ప్రెమిసెస్ వాజ్ ది ఒరిజినల్ ప్రెమిసెస్ విచ్ వాజ్ డొనేటెడ్ టు us బై నవాబ్. దానిలో ఉంటూ ఉండగానే ఏమైందంటే నేను రాకముందుకే జరిగింది. ఈ మూగవాళ్ళకి బ్లైండ్ కి పడక మధ్య మధ్యలో కొట్టుకుంటూ ఉన్నారు. ఈ మూగవాళ్ళు వాళ్ళు కనిపిస్తుంది కాబట్టి మన వాళ్ళని వెనక్కి నుంచి కొట్టి వెళ్ళడం, పారిపోవడం చేస్తున్నారు. అంచేత ఈ కారణం చేత వీళ్ళిద్దరూ ఒక చోట ఉంటే కుదరదని కొంచెం దూరంలోని, దానికి దీనికి చాలా దూరం ఉండదు, ఒక మధ్యలో బిల్డింగ్ గ్రౌండ్ అంతా ఇంచుమించుగా కలిసి ఒక 2-3 బిల్డింగ్ల అవతలలోనే అప్పుడు మళ్ళీ ఇంకో బిల్డింగ్ కిరాయి రెంట్కి తీసుకొని అక్కడ స్కూల్ నడపడం జరిగింది. సో ఆ స్కూల్కి వచ్చిన తర్వాత బిల్డింగ్ అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత నేను అక్కడ జాయిన్ అయ్యాను. ఓకే, అంటే మీరు చేరేటప్పటికి స్కూల్ సెపరేట్ అయిపోయింది. స్కూల్ ఫర్ ద బ్లైండ్ సెపరేట్ అయిపోయింది, హై స్కూల్ ఉంది. సో ఇది ఓకే, అంటే మీరు చేరేటప్పటికి ఇంకా కోవిడ్ అయి ఉంటుంది కదా దారుషుఫా? అప్పటికి అక్కడ దారుషుఫా స్కూల్ అనేది తర్వాత వచ్చింది. తర్వాత ముళ్ళు మంది ఇక్కడ నుంచి స్కూల్ అతను కాల్ చేయమన్న తర్వాత మదీనా బిల్డింగ్కి వెళ్ళింది. దాని ఓల్డ్ సాలార్జీ మ్యూజియం అంటారు. అక్కడ మేము ఒక దాదాపు 3 years చదువుకున్నాం. 70 నుంచి 73-74 వరకు. 74 లో ఇంకా ఆ బిల్డింగ్ ఒకసారి బ్లైండ్ వాళ్ళు పాపం ఒక ఇద్దరు ఏజ్డ్ సీనియర్స్, మా సీనియర్స్, వాళ్ళు వాకింగ్ చేసిన ఓల్డ్ బిల్డింగ్ అవ్వటం వల్ల అది కూలిపోయి వాళ్ళు కింద పడిపోయారు. ఆ హోల్ నుంచి హోల్ పడిపోయింది, ఒక మొక్క బిల్డింగ్ పై నుంచి కింద పడిపోయింది. ఆ హోల్ నుంచి వాళ్ళిద్దరు కింద పడ్డారు, బతికారు ఇద్దరు. యాదయ్య అని ఒక అతను ఉన్నాడు, బి యాదయ్య, బ్లైండ్. అతను ఎక్కడ వర్క్ చేశాడంటే బిడిఎల్ కాదు, అని ఏమంటారు దాన్ని, ఒక డిపార్ట్మెంట్ డిఫెన్స్ దాంట్లో చేసి రిటైర్ అయ్యారు. తర్వాత ఇంకొక అతను హమీద్ అని కరీంనగర్ స్కూల్లో టీచర్ గా పనిచేశారు. వీళ్ళిద్దరు ఆ విధంగా బిల్డింగ్ కూలిపోవడం వల్ల తర్వాత దాన్ని 1974లో ప్రస్తుతం ఉన్న దారుషుఫా గవర్నమెంట్ ఉర్దూ మీడియం స్కూల్ ఉండేది, అక్కడ తీసుకెళ్లి మనం కూడా పెట్టేసి, అది గ్రౌండ్ అది చాలా వెడల్పుగా ఉంది కాబట్టి ఎక్స్ట్రా బిల్డింగ్లు కట్టించి, వాళ్ళ స్ట్రెంత్ అప్పుడు తక్కువగా ఉండేది కాబట్టి 2 స్కూలు అక్కడ పెట్టడం జరిగింది. ఇంతకు ముందు నేను మాట్లాడిన వాళ్ళు చాలా మంది స్కూల్లో లేట్ వయసులో జాయిన్ అవడం వల్ల ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయిన వారు. ఇందుకే వివరాలు మీ దగ్గర అడుగుతూ ఉన్నాను, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు మీరు అక్కడే ఉండుంటారు. చిన్నప్పుడు జాయిన్ అయ్యారు కాబట్టి 10వ తరగతి వరకు ఇదే స్కూల్లో చదువుకుని ఉంటారు. 9th వరకు ఉన్నాను. 9th వరకు, ఓకే. ఎందుకంటే అక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి. జూనియర్స్ మాకంటే, మీరన్న పాయింట్ మీదే చెప్తాను, మాకంటే పెద్దవాళ్ళు మా జూనియర్స్ గా ఉన్నారు, ఏజ్ లో పెద్దవాళ్ళు. ఇంకా అక్కడికి కొంచెం పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయి. అది ఆ రేడియో అవి వినడం, కంట్రోల్ మాకు కూడా కావాలని వాళ్ళు మాతో దెబ్బలాడడం కావడం వల్ల నేను 9th డిస్కంటిన్యూ చేసేసి యాహూద్పురా హోమ్కి వెళ్ళిపోయి ఉస్మానియా మెట్రికులేషన్ రాసుకున్నాను. ఆ విధంగా నేను 9th తర్వాత మెట్రికులేషన్ రాశారు. 9th లోనే డిస్కంటిన్యూ చేశాను, వెళ్ళిపోయి మెట్రికులేషన్ రాశాను. ఒక 1 year కలిసి వచ్చినాను. సార్, ఒకసారి మీరు స్కూల్ గురించి వెనక్కి ఆలోచిస్తే సుమారు 9 సంవత్సరాలు కూడా ఏం తక్కువ టైం కాదు. 9 సంవత్సరాలు మీరు ఉన్నారు. అదే టైంలో స్కూల్ 2 ప్లేసులకు మారింది. జనరల్ గా ఎలా ఉండేది పరిస్థితి అప్పట్లో? ఏమైనా ముఖ్యమైన, అంటే ఇప్పటికీ అప్పటికి పోలిస్తే స్కూల్లో పరిస్థితి ఎలా ఉండేది అప్పట్లో? ఎంతమంది బాగా ఎక్కువ? మీరు అన్నది కరెక్టే, నేను అదే అడుగుదాం అనుకుంటూ ఉన్నాను. అప్పట్లో బహుశా క్లాస్ కి వాళ్ళ వయసుకి పెద్ద సంబంధం ఉండదు. ఇప్పటికీ కూడా చాలా జరుగుతుంది అనుకోండి. అంటే సో అప్పుడు టీచింగ్ ఎలా ఉండేది? టీచర్స్ కానీ
టీచింగ్ పర్వాలేదు, చాలా చక్కగా ఉండేది. టీచర్స్ దాదాపు 40 మంది టీచర్స్ ఉండేవాళ్ళు. సాలార్ మ్యూజియం వచ్చిన తర్వాత కూడా. తర్వాత నేను వెళ్ళిపోయాను కాబట్టి దార్షాఫాక్ షిఫ్ట్ అయిన వెంటనే ఒక 2-3 నెలల్లో వెళ్ళిపోయాను, అందులో ఎక్కువ లేను. సో అది అన్నమాట. 74 లో వెంటనే షిఫ్ట్ అయ్యాను. 74 అంటే అప్పుడు మీరు 9 years. నేను బ్రెయిల్ మదీనా పుస్తకాలు వరకే ఎలా ఉండేవి? బ్రెయిల్ పుస్తకాలు ఎలా ఉండేవి మీకు అప్పట్లో? బ్రెయిల్ బుక్స్ మేము రాసుకోవాల్సిందే. ఆ రోజుల్లో బుక్స్ ఎక్కడివి? నో ప్రింట్, దెర్ వాజ్ నో ప్రెస్, దెర్ వాజ్ నో ప్రింటర్స్, అవేం లేవు కదా, టెక్నాలజీ లేదు. మేము ఓన్ గా రాసుకోవాల్సిందే, ఓన్ చదువుకోవాల్సిందే. మేము రాసుకునే వాళ్ళం, వాళ్ళు చెప్పేవాళ్ళు నోట్స్, వాటిని క్వశ్చన్ చెప్పేవాళ్ళు, ఆన్సర్ చెప్పేవాళ్ళు, రాసుకునేవాళ్ళు. పుస్తకాలు మొత్తం మీరు రాసుకోవాల్సిందే? మేమే నా ఓన్ గా రాసుకోవటం మా పని. అందువల్ల నేను ఈవెన్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా నేను మా ఆ రోజు లక్కీ టేప్ రికార్డ్స్ వచ్చాయి. ఎన్ఎఫ్బి వాళ్ళు రెంటల్ బేసిస్ లో ఇస్తున్నారు, ఇయర్లీ 25 రూపీస్ చొప్పున రెంట్ కి టేప్ రికార్డ్ ఇచ్చేవాళ్ళు. అందులో నేను ఎల్ఎల్బి చేస్తూ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాశాను. నా రూమ్మేట్స్ చాలా మంది నార్మల్ కళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఒక్కనే బ్లైండ్ అన్నాను. వాళ్ళంతా నాకు హెల్ప్ చేసి రికార్డ్ చేశారు. దాన్ని వింటూ మళ్ళీ నేను బ్రెయిల్ లో నోట్స్ రాసుకున్నాను. ఆ నోట్స్ దాదాపు రిటైర్మెంట్ అయ్యే వారికి కూడా పనికొచ్చాయి, అంతే డిగ్రీ నోట్స్. సరే, ఇక మెట్రికులేషన్ తర్వాత మీ కాలేజ్ గురించి, మీరు కాలేజీలో ఎక్కడ జాయిన్ అయ్యారు? మీ కాలేజ్ కూడా జూనియర్ కాలేజ్ లో చదివాను, ఇంటర్మీడియట్ ఫస్ట్ 2 years. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ డిగ్రీలో నిజాం కాలేజ్. ఇక నిజాం కాలేజ్ లో నేను వచ్చేసరికి అంత ఆ రోజుల్లో అరిస్టాక్రటిక్ పీపుల్ ఉండేవాళ్ళు. మీకు తెలుసా లేదా, ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ నా క్లాస్మేటే. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్ సీఎం నా జూనియర్, మురళి క్లాస్మేట్ అన్నమాట, తెలుగు మీడియం మురళి. సో ఆ విధంగా నేను ఇంగ్లీష్ మీడియంలో చదివాను. తర్వాత నేను ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం చదివిన తర్వాత చాలా నాకు విమర్శలు వచ్చాయి. ఇది తట్టుకోవడానికి ఎలా ప్రయత్నం చేయాలని సీరియస్ గా నేను డెడికేటెడ్ గా వచ్చాను. అక్కడ నుంచి నేను ఇక రేడియో లిస్నింగ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశాను. BBC, వాయిస్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియా ప్రతి 1.5 2:30కి 1:30కి ఇట్లా న్యూస్ వస్తూ ఉంటాయి అక్కడ. సో ప్రతిసారి ఒకసారి ఆస్ట్రేలియా, ఒకసారి వాయిస్ ఆఫ్ అమెరికా, ఒకసారి BBC వింటూ ఆ విధంగా వొకాబులరీ బిల్డప్ చేసుకున్నాను. కాబట్టి ఇంగ్లీష్ కి నాకు రేడియో చాలా దోహదపడింది. అందుకని నేను ఆ మాట చెప్దామని మర్చిపోయాను. నిజానికి మనం అందులకు మన ప్రపంచం వేరని కళ్ళున్న వాళ్ళు సైకిల్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే మనది ఎక్కువగా ఆడియో ప్రపంచం, అంటే మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాము, వింటూ ఉంటాం. కళ్ళున్న వాళ్ళు కళ్ళు ఉన్నాయి కాబట్టి చూపులతో వాళ్ళు చూసేసి వాళ్ళు ఏదో గమనిస్తూ ఎటేటో వాళ్ళ చూపులు ఉంటాయి. కాబట్టి మనల్ని చూస్తే వాళ్ళు మా కళ్ళు లేవని తెలిసి కాబట్టి వాళ్ళు గట్టిగా మాట్లాడితే విని బాధపడతారో లేక ఏమైనా కామెంట్ చేస్తారో అని వాళ్ళ సైకిల్ కూడా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వీటిని భరించి మనం ఉండాల్సిందే, దేర్ ఇస్ నో అదర్. అయితే ఇప్పుడు అదృష్టవశాత్తు ఏంటంటే ఆస్ట్రేలియా వాళ్ళు బయానిక్ ఐ అని ఒకటి డెవలప్ చేశారు. సో దీన్ని అందరికి బిగిస్తామంటున్నారు రేపు మరి ఇది. ఎందుకంటే దాన్ని మొన్న నాకు ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్ లో, చిన్న ఆపరేషన్ చేసి తలలో ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ అమరుస్తారట, తర్వాత దానిపైన ఒక కెమెరా అండ్ సమ్ ఒక ఎక్విప్మెంట్ లాంటిది తలపైన ధరిస్తే కళ్ళు మంచి శుభ్రంగా కళ్ళు కనబడతాయి అంటున్నారు. ఇది కనుక క్లిక్ అయితే వచ్చే 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు బహుశా అంధ సమాజం అంటూ ప్రత్యేకంగా ఉండకపోవచ్చునేమో. అంటే అంధత్వం నివారింపబడి బహుశా కళ్ళున్న వాళ్ళు అందరం ఒకే రకంగా ఉంటామేమో. ఇది చైనాలో ఈ ప్రయత్నం జరిగింది. చైనా వాళ్ళు సుమారు ఒక 7-8 సంవత్సరాల క్రితమే ఈ ప్రయోగం ఇప్పుడేమో ఆస్ట్రేలియాలో జరిగింది. అంటారు, ఇది క్లిక్ అవుతుంది, బాగా అంటున్నారు. కాబట్టి మరి చూడాలి, చైనా వాళ్ళది క్లిక్ అవుతుందా, ఇది క్లిక్ అవుతుందా. ఎందుకంటే టెక్నాలజీ ఏది క్లిక్ అవుతుందో మనం చెప్పలేము. నేను ఎక్కువ టెక్నాలజీ న్యూస్ అవి ఎక్కువగా చదువుతుంటాను. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేసే మెటీరియల్ ఉంటుంది మనకి, ఏంటది యురేనియం, ప్లూటోనియం అండ్ థోరియం. వీటిలోంచి బాంబులు తయారు చేసిన తర్వాత చాలా అసలు బాంబులు తయారు చేయడానికి ఎంతో ఎక్స్ట్రాక్ట్ చేస్తే కానీ ఒక టన్ను యురేనియం దాన్ని రిఫైన్ చేస్తే అందులో ఎంతో కొంత ఒక 5 కిలోలు 10 కిలోల బాంబుకు తయారు చేయడానికి ఉపయోగపడే మెటీరియల్ మాత్రమే వస్తుంది. మిగతా అంతా వేస్ట్ అవుతుంది. ఆ వేస్ట్ లోంచి ఇప్పుడు మన వాళ్ళు సెల్ ఫోన్ బ్యాటరీ తయారు చేస్తారు. సో అది కాలిఫోర్నియా రీసెర్చ్ జరిగింది. దానిపైన వాళ్ళు ఏమంటారంటే ఇంకా లైఫ్ టైమ్ లో ఆ సెల్ ఫోన్ లో ఆ బ్యాటరీ, దాంతో తయారు చేసిన బ్యాటరీ ఇన్సర్ట్ చేసి పెడితే ఇంకా లైఫ్ టైమ్ లో మనం రీఛార్జ్ చేయక్కర్లేదంట. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు ఆవిష్కారం అయితే మనకు తెలియవు. మీరు మెట్రికులేషన్ తర్వాత అప్పట్లో ఇంటర్మీడియట్ ఉండేది కాదేమో కదా, డైరెక్ట్ గా డిగ్రీకి వచ్చేవారు? చర్చలు కూడా ఉంది.
సెంచర్గూడలో చదివారు. సెంచర్గూడ జూనియర్ కాలేజ్ అండ్ ఇంటర్మీడియట్ సెంచర్గూడలో మీరు తెలుగు మీడియమే చదివారు, డైరెక్ట్ గా నిజాం కాలేజ్ లో ఇంగ్లీష్ మీడియం జాయిన్. ఇంగ్లీష్ లో నాకు ఎక్కువ మార్క్స్ రావటం వల్ల ఆ రోజుల్లో 92 మార్క్స్ వచ్చాయి, 70కి పాస్. చాలా మంది 75, 80తో పాస్ అయ్యేవాళ్ళు కదా. సో నాకు 92 వచ్చేసరికి నాకు ఒక పెద్ద ఆశ కలిగింది. అరే ఇంత మంచి ఇంగ్లీష్ మార్క్స్ ఎక్కువ వచ్చాయని ఇంగ్లీష్ మీడియం ఎందుకు తీసుకోకూడదు అని ఇక అక్కడ నుంచి నేను ప్రేరేపింపబడింది. అప్లై చేస్తే ఆ రోజుల్లో 80 వస్తే కానీ ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. మినిమం ఇంగ్లీష్ లో 80 మార్క్స్ రావాలి. కాబట్టి 92 నాకు ఫస్ట్ లిస్ట్ లోనే 44th నంబర్ గా నాకు లిస్ట్ లో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ లో 44th నంబర్ గా నాకు అడ్మిషన్ ఇచ్చేసారు. పాస్ అవడం కూడా చాలా తక్కువే. 14-15% జనాలు మాత్రమే 2 years ఎగ్జామ్స్ ఒకసారి ఉండేవి కదా, రాసి పాస్ అయ్యేవాడు. ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు? 79 81 డిగ్రీ. 81 డిగ్రీ. బాలకృష్ణ నా క్లాస్. సో బాలకృష్ణ గారితో ఏమైనా గుర్తులున్నాయా? అంటే అప్పటి నుంచే పాలిటిక్స్ లో ఉండేవాడు. ఆయన మాకు ఒకే గ్రూప్ లో కలిసేవాడు. అతని HCL అని హిస్టరీ, క్లాసికల్ లాంగ్వేజ్, సంస్కృత్ అండ్ ఇంగ్లీష్ లిటరేచర్ అతని గ్రూప్. మా గ్రూప్ హిస్టరీ, పొలిటికల్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఒక హిస్టరీలో మాత్రమే మా పక్కన వచ్చి కూర్చునేవాడు. కానీ చాలా రోజులు డుమ్మాలు కొట్టేవాడు, అనుకో షూటింగ్స్ ఉండేవి కదా అని అన్ని ఏమో క్వశ్చన్స్ చేసేవాడు. జనార్దన్ రెడ్డి అని ఉండేవాడు. హిందీలో వానికి హిందీ మాట్లాడడం చాలా సరదా బాలకృష్ణ. అట్లా ఇట్లా అని వాడు హిందీ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. నేను ఎక్కువగా మాట్లాడలేదు అతనితో. జస్ట్ ఒకసారి ఏదో క్రికెట్ విషయంలో ఆర్గ్యూ చేశాను, ఒకసారి అంతే. ఇట్లా అప్పట్లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జరుగుతుంది మ్యాచ్ లో. నేను క్రికెట్ క్రేజీ, మొత్తం క్రికెట్ కామెంటరీ నేను సగం ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను. ముఖ్యంగా నాకు ఇంగ్లీష్ కామెంటరీ చెప్పడంలో చెప్పే వాళ్ళలో ఆశీష్ రాయ్ అని, తర్వాత చాలా మంచి మంచి వాళ్ళు ఉన్నారు. సుభాష్ మస్రువాలా అని, ఈ హుక్డ్ ఓవర్ ద ఫైన్ లెగ్ ఫెన్స్ ఫర్ ఎ గ్లోరియస్ 6 అని చెప్పేవాడు అన్నమాట. సో గ్లోరియస్ హుక్డ్ ఓవర్ ద ఫైన్ లెగ్ ఫెన్స్ ఫర్ ఎ మార్వెలస్ 6 అని యూజ్ టు కామెంట్. కామెంట్ నాకు చాలా నచ్చేది అతను, సుభాష్ మస్రువాలా అని. ఎక్సలెంట్ కామెంటేటర్ ఆ రోజు. సురేశ్వరయ్య వాళ్ళు ట్రెడిషనల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇది నేను ఆశీష్ రాయ్ అండ్ సుభాష్ మస్రువాలా వారు మై ఫేవరెట్ కామెంటేటర్స్. జనరల్ గా 1980s లో నిజాం కాలేజ్ అంటే చాలా క్రీమ్, చాలా అరిస్టోక్రటిక్ కాలేజ్, చాలా క్రీమ్. జనరల్ గా సో ఇంగ్లీష్ మీడియం కి డైరెక్ట్ గా మీరు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియము, అప్పుడు ఇంగ్లీష్ మీడియంకి వచ్చారు. మీకు ఏమనిపించింది? పెద్ద కష్టం అనిపించలేదా? మటీరియల్ లేదు, కంప్యూటర్స్ లేవు, అప్పుడు కూడా ఇలాగే బ్రెయిన్ లోనే రాసుకుంటుండేవారు? అప్పుడు కూడా రికార్డర్ ఉంది, రికార్డర్ వచ్చేసింది. NFV వాళ్ళది టేప్ రికార్డర్ రెంట్కి ఇచ్చాడం, అది తీసుకొచ్చుకునేవాడిని, చదివించుకునేవాడిని, వినేవాడిని, బ్రెయిన్ లో రాసుకునేవాడిని అప్పుడు కూడా. తర్వాత అప్పుడు నాకు హైయెస్ట్ మార్క్స్ 75కి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో 58 మార్క్స్ వచ్చాను. సో సార్ చాలా ఇష్టపడేవాళ్ళు, బాగా రాస్తున్నాను. నాకు లాంగ్వేజ్ ఇంటర్మీడియట్ లోనే నేను ప్రాక్టీస్ అయిపోయింది ఇంగ్లీష్ బాగా రాయడం. నేను కొంతమందికి ఆ రోజులో మాకు బ్లైండ్ మనకి సపరేట్ సెంటర్ పక్కన వేస్తారు కాబట్టి హాల్లో వేరే అతను కూడా క్వశ్చన్ డిక్టేట్ చేసి పాస్ అయ్యేటట్టు చేశాను నేను. సో ఆ విధంగా నాకు ఇంగ్లీష్ లో ప్రాబ్లం లేదు. అందుకని మిగతా వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు తీసుకోను అని. సో ఆ విధంగా వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్ మీద, వాళ్ళ యొక్క అడ్వైజ్ మీద ఐ ఆప్టెడ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం అండ్ ఐ డిడ్ వెల్. అండ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. అందరూ అదే చాలా వండర్ ఫీల్ అయ్యారు. అక్కడ మా దగ్గర ఆ రోజుల్లో KG to PG అని అనుకోకపోయినా కనీసం KG నుండి డిగ్రీ వరకు హైదరాబాద్ లో ఉండి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళంతా సర్ప్రైజ్ అయ్యారు. అరే సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యారు కొంతమంది, కానీ ఫస్ట్ డివిజన్ లో వచ్చి ఆ రోజుల్లో టోటల్ ఫస్ట్ డివిజన్ లో ఒక చాలా తక్కువ పర్సెంట్ కదా, 5%, 10% కూడా రారు. అలా వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు, యూ హ్యావ్ డన్ వండర్ఫుల్ అని. సో ఆ విధంగా అప్రిషియేట్ చేశారు. సో ఇంకా అక్కడ నుంచి నేను వెనక్కి చూసుకోలేదు. ఇంకా పీజీ ఇంతకు ముందు సందర్భంలో మాట్లాడుతూ LLB గురించి అన్నారు. సో అంటే డిగ్రీ తర్వాత మీరు LLB చేశారు? లేదు, పీజీ చేసేసాను. పీజీ చేసిన తర్వాత ఇంకా పీజీ అయిపోయింది కాబట్టి LLBలో మళ్ళీ మనకు దాన్ని మనం ఏమంటాం అంటే LLB అంటే లైసెన్స్ ఫర్ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ అనుకుంటున్నాం స్టూడెంట్స్. అంటే ఏంటంటే దానిలో ఉండి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావచ్చు. అందుకని ఇక మళ్ళీ మనం బ్లైండ్ హాస్టల్స్కి వెళ్ళి ఉండలేమని
అది రాస్తే అది వచ్చింది. అది రాస్తుండగానే వెస్ట్ నేను పీజీ రాసే రిజల్ట్ ఎల్ఎల్బిలో జాయిన్ అయిన తర్వాత మెమో తీసుకొని రూమ్కి వచ్చేసరికి మా రూమ్మేట్స్ మిగతా వాళ్ళు డైరెక్ట్ డిగ్రీ నుంచి ఎల్ఎల్బి వచ్చిన వాళ్ళు ఇంకా మామ అని సరదాగా జోకులు చేసుకుంటాం కదా, వచ్చేసి చెప్పేస్తారు, చూడు నీకు సర్వీస్ కమిషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పడింది, నువ్వు అప్లై చేయాలి లెక్చరర్ అని చెప్పి వెంటనే వాళ్ళే ఫామ్ తీసుకొచ్చి వాళ్ళే నింపి అప్లై చేశారు. ఇట్ వాజ్ రియల్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. వాళ్ళు ఎంత నాకు ఇట్లా మెమో తీసుకొని వచ్చా అంతే. మేము సార్ మాకు లేట్ అయింది కొంచెం, ఎందుకంటే చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి. కొంతమంది ఒక పేపర్ రాయలేదు, దాన్ని మళ్ళీ రీకండక్ట్ చేయాలి ఎగ్జామ్ అని గొడవ చేస్తే ఆ పేపర్ రిజల్ట్స్ లేట్ వచ్చాయి సెప్టెంబర్ అక్టోబర్లో. సో అయినా కూడా పాస్ అయ్యాం కాబట్టి ఎల్ఎల్బిలో వచ్చేసింది. ఒక మెమో వచ్చింది కానీ సర్టిఫికేట్ ఆ విధంగా తీసుకొచ్చేసరికి నోటిఫికేషన్ వచ్చింది. నేను డైరెక్ట్గా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ రాశాను ఎగ్జామ్. దెర్ వర్ ఓన్లీ 10 jobs ఇన్ ద ఎంటైర్ స్టేట్ అండ్ ఫర్ అబౌట్ 1000 people కంపీటెడ్ ఫర్ దట్. రిటర్న్ టెస్ట్ లో 2 పేపర్లు ఉంటాయి. రాసిన తర్వాత 23 మందిని ఇంటర్వ్యూకి పిలిచారు. తర్వాత నాకు ఇంటర్వ్యూ ఒక 40 minutes కండక్ట్ చేశారు. ఎందుకంటే నేను మాట్లాడేవాడిని కాబట్టి. శాంతా హసీనా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆవిడ వచ్చింది ఇంటర్వ్యూకి, అలాగే మసూదన్ రెడ్డి ఉస్మానియా నుంచి. సో చైర్మన్ వాళ్ళగా 5-6 మంది కలిసి మార్క్సిజం మీద టార్గెట్ చేశారు. సో మార్క్సిజం అంటే ఇంకా అందరికీ మనకు ఒక రకమైన మెంటాలిటీ ఉంటుంది. సో మనం కాంప్రమైజ్ వి జస్ట్ గో అండ్ ఆర్గ్యూ అనమాట. సో వాళ్ళు అడుగుతా ఉంటే నేను కూడా ఎమోషనల్గా ఆన్సర్స్ చెప్తూ పోయాను. సో అల్టిమేట్లీ ఐ వాజ్ గివెన్ జాబ్. నేను ఇవ్వనేమో అని అనుకున్నాను, భయపడ్డాను మనసులో. ఎందుకంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను క్రాస్ గానే వాళ్ళు అపోజ్ చేస్తూ ఆన్సర్స్ చెప్పాను. ఇలా చెప్తే మంచిది కాదేమో, ప్రొఫెసర్స్ నొచ్చుకొని జాబ్ ఇవ్వరేమో అని అనుకున్నాను. బట్ ఆ జోనల్ సిస్టమ్ లో, ఆ జోన్ లో లిస్ట్ లో ఫస్ట్ నేమ్ నాదే ఉంది. సో దట్ వే ఇది ఎప్పుడు 87 లో 89 ఆ టైంలో జరుగుతుందా? 87 లో జాబ్ వచ్చింది. 86 లో రిజల్ట్స్ వచ్చాయి. 87 అక్టోబర్ లో ఇంటర్వ్యూ వచ్చింది. 86 మార్చ్ లో రిటర్న్ టెస్ట్. 16th of March 86 ఇంటర్వ్యూ వచ్చేసి నాకు అక్టోబర్ 18th ఏమో జరిగింది. అండ్ ఆర్డర్స్ ఇచ్చేసారు. నవంబర్ లో ఆర్డర్స్ ఇచ్చారు. నేను 26 ఆల్రెడీ సిఆర్ఓగా జాబ్ చేస్తున్నాను. ఇంకా అర్జెంట్ గా జాయిన్ కావాలని తెలియక నేను ఒక 20 days లేట్ చేసి మెల్లగా వెళ్ళి నాకు పోస్టింగ్ ఈస్ట్ గోదావరి రాజోల్లో ఇచ్చారు. సో ఐ వెంట్ అండ్ జాయిన్ దేర్. తర్వాత మళ్ళీ నిడదవోలుకి ట్రాన్స్ఫర్ అయ్యాను. తర్వాత ఇట్లా కాదని నేను జోనల్ ట్రాన్స్ఫర్ అప్లై చేస్తే నన్ను రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసి నా క్లాస్మేట్స్ కల్పించారు ఎల్ఎల్బి వాళ్ళు. అరే మామ, నేను అప్లై చేసుకున్నాక వాళ్ళు వేకెన్సీ లేదు, రీజన్స్ పెట్టారు, మనం ట్రిబ్యునల్ కేసు వేద్దాం. ట్రిబ్యునల్ కేసెస్ వేసి తర్వాత నేను సెక్రటేరియట్కి వెళ్ళి ఎస్ఓ కనబడితే రామదాస్ గారు ఉన్నారు అప్పుడు. పాపం మీరు విత్డ్రా చేసుకోవడానికి రాసిచ్చేది, మీకు ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తాం అన్నారు, జోనల్ ట్రాన్స్ఫర్. సో జోనల్ ట్రాన్స్ఫర్ మామూలుగా ఇవ్వరు, అంత ఈజీ కాదు. నేను ఇచ్చేసిన వెంటనే ఫైల్ మూవ్ అయిపోయింది అక్కడక. సో విత్ ఇన్ 1 month పోస్టింగ్ అయిపోయింది సిటీ కాలేజ్. సిఆర్ఓ గారి గురించి, సిఆర్ఓ పోస్ట్ గురించి మనం టచ్ చేయలేదు. జనరల్ గా మీరు సిఆర్ఓ ఎప్పుడు అపాయింట్ అయ్యారు? ఎందుకు మధ్యలో సిఆర్ఓ వదిలేసి లెక్చరర్ ఎందుకు రావాలనుకున్నారు? నేను అసలు అది ఏంటంటే ఇంటర్వ్యూ బేసిస్ మీ ఇచ్చారు కాబట్టి ముగ్గురికి బ్లైండ్కి ఇచ్చారు అప్పట్లో. నాకు తెలుసు సార్, నేను కార్పొరేషన్ జాబ్ ఎందుకు చేస్తాను, గవర్నమెంట్ జాబ్ కావాలి మనకి. కాబట్టి నేను జాయిన్ అయ్యేటప్పుడే చెప్పాను, నేను ఒక ఇంటర్వ్యూ ఒక 10 months లో రావచ్చు, వచ్చేస్తే వెళ్ళిపోతాను. నిజానికి అంతే అయింది. 11 months జాబ్ చేశాను నేను. జనవరిలో జాయిన్ అయ్యాను. తర్వాత బెంగళూరు ట్రైనింగ్ పంపించారు. బెంగళూరులో ప్లేస్మెంట్ ఆఫీసర్ ట్రైనింగ్ అనేది చేశాం. నాకు ఫస్ట్ పోస్టింగ్ వైజాగ్ లో. తర్వాత అక్కడ నుంచి కరీంనగర్ ట్రాన్స్ఫర్ చేశారు, అదొక 5 months. కరీంనగర్ నుంచి మళ్ళీ వెంటనే రాజోల్కి వచ్చేసాను. బ్యాక్ టు మీతో అపాయింట్ అయిన వాళ్ళు ఇంకొకరి గంగారాం గారు అనుకుంటాను. కాదు అతనికి జాబ్ రాలేదు కదా, డిగ్రీ కాలేజ్ ఎక్కడ వచ్చింది. అతను కార్పొరేషన్ లో ఉన్నాడు. ఆ కార్పొరేషన్ లో మాత్రం నాతో పాటు ఉన్నాడు. కార్పొరేషన్ లో ముగ్గురం ఉన్నాము, నేను, నరసింహరావు అండ్ గంగారాం సిఆర్ఓ. డిగ్రీ కాలేజ్ మాత్రం నాతో పాటు సుబ్రహ్మణ్యం అని హిందూ పేపర్ లో పనిచేస్తాడు అతను. తర్వాత లండన్ కూడా వెళ్ళాడు, స్టేట్స్ వెళ్ళి పిహెచ్డి చేసినట్టున్నాడు. తర్వాత సార్ ఎవరన్నారు? ఎవరి పేరు? సారీ, సుబ్రహ్మణ్యం. ఓ, మీతో పని చేశారా? అతను వేరే చోటు వేరు, కానీ ఇద్దరికి ఒకే బ్యాచ్ లో జాబ్స్ వచ్చాయి. సెలక్షన్ సర్వీస్ కమిషన్. సుబ్రహ్మణ్యం గరిమెల్ల వాళ్ళ అన్నయ్య బ్యాంక్ లో ఉండేవాడు, భాస్కర్ రామ్ గారు మన కెనరా బ్యాంక్ లో పనిచేస్తారు. కెనరా కాదు, సిబిఐ, సెంట్రల్ బ్యాంక్. సో ఆయన లెక్చరర్ గా పనిచేస్తారు మీతో. సుబ్రహ్మణ్యం గూడూరులో అతను పోస్టింగ్, రాజోల్లో నాకు. ఎందుకంటే ఇద్దరికి వచ్చింది ఆయనకి ఆసారి. సో ఒకసారి మీరు వెనక్కి చూస్తే
1965 నుంచి 87 మీకు జాబ్ వచ్చేంత వరకు ఇది చాలా టుమల్టస్ పీరియడ్. అంటే జాతీయంగా చాలా కార్యక్రమాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎన్ఎఫ్బి, ఏఐసిబి, వాటిలో కూడా మీరు ప్రముఖ పాత్ర వహించారు విద్యార్థిగా. సో వాటి అనుభవాలు ఏమైనా మాతో పంచుకుంటారా? ఓకే, నేను అవి ఫస్ట్ టైం చేసినప్పుడు ఒకసారి ఓడిపోయాను లక్ష్మారెడ్డితో. వాళ్ళు అక్కడ కొంచెం మిస్ మేనేజ్మెంట్ జరిగింది. నేను ఎందుకంటే చాలా ఎమోషనల్గా ఉండేవాడిని, నేను ముక్కుసూటిగా పోతాను. సో దానికి కౌంటింగ్లో ఏదో డిఫరెన్స్ చేసి నన్ను ఒక 5 ఓట్లతో ఓడించినట్టు చేశారు. ఎందుకంటే ఆ ప్లేస్మెంట్ ఆఫీసర్ వాళ్ళంతా కొలైడ్ అయ్యారు అప్పట్లో. అది అనకూడదు కానీ ఎనీవే జరిగింది. నేను ఓడిపోయాను ఆ ఎలక్షన్స్లో, టు బి ఫ్రాంక్. కాబట్టి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి జరిగినప్పుడు మళ్ళీ నేను గెలిచాను ఫెడరేషన్లో ఉండి. కానీ ఆ జనరేషన్ అప్పటికే ఎట్లా మార్పు వచ్చింది. నేను డిగ్రీ కాలేజీగా ఉంటూ, సిటీ కాలేజీలో ఉంటూ ఫెడరేషన్ సెక్రటరీగా కొంతకాలం చేసి మళ్ళీ తర్వాత నేను దాన్ని రిజైన్ చేశాను. ఎందుకంటే నాకు చాలా పర్సనల్ విషయాలకి అది ఆటంకంగా ఉండింది. సో సర్వీస్ బాగానే చేయడం, మనం అంతా యాక్టివ్గా పాలిటిక్స్లో నేను రాణించలేనని నాకు అర్థమైంది. ఎందుకంటే యథార్థవాది లోక విరోధి కదా. కాబట్టి స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడేవాడికి సపోర్ట్ తక్కువ ఉంటుంది, జనాలు కూడా ఇష్టపడరు. సో ఈ ఏరియా నాకు సూట్ కాదేమో అని అనుకున్నా. అయినా జియోలో మీటింగ్స్ లో వెళ్ళాను. ఎన్ఏబి ఏమంటాం వాటిని, ఏసీ కాన్ఫెడరేషన్ మీటింగ్స్ లోకి, ఫెడరేషన్ మీటింగ్స్ లోకి నేను నేషనల్ లెవెల్ మాత్రం చాలాసార్లు వెళ్ళాను. కానీ పాలిటిక్స్ లో నాకు అది కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. 78, 79 ఆ టైంలో సుమారు 81 వరకు కూడా హైదరాబాద్ లో చాలా ఉద్యమ కాలం. నాగభూషణం గారు, తర్వాత బివి రెడ్డి గారు, 78 నుంచే జరుగుతుంది అది కార్యక్రమం జరుగుతోంది. అప్పుడు మీరు యు ఆర్ ది యంగెస్ట్, బాగా యూత్ లో ఉన్నారు. సో ఏమైనా అనుభవాలు గుర్తున్నాయా? మీరు ఏమైనా పార్టిసిపేట్ చేయడం? అప్పుడు సెక్రటరీ ఆపోజిట్ లో హోటల్ సరోవర్ దగ్గర టెంట్ వేసుకొని 3 నిరాహార దీక్ష కూర్చున్నారు. వివేక, కేరాములు అండ్ వివేక అండ్ ఇంకొక అతను ఎవరు, జగన్నాథ్, వెంకట్రాములు నిరాహార దీక్షలు లేడు అనుకుంటా. ఈ వాజ్ యాక్టివ్ పార్టిసిపెంట్ అంతే. నిరాహార దీక్ష చేస్తుంది జగన్నాథం. ఎందుకంటే వీళ్ళు లెక్చరర్ జాబ్స్ ఇవ్వలేదు అప్పట్లో. ఎప్పుడు ఇంటర్వ్యూ అయిపోయి పీజీ అయిపోగానే జాబ్స్ ఇచ్చేవాళ్ళు. ఈ మధ్య ఇవ్వట్లేదు, పేరుకుపోయామని ఇంకా అందరు కలిసి నాగభూషణం గారి ఆధ్వర్యంలో అక్కడ టెంట్ వేసి నిరాహార దీక్ష చేశారు. సో అది చాలా వరకు ఫలించింది. ఇంకా స్కూల్ సపరేషన్, గర్ల్స్ స్కూల్, బ్లైండ్ బాయ్స్ స్కూల్ కూడా సపరేట్గా చేసి జరిగింది. ఇంకా అందులో రాజకీయాలు ఉన్నారు. కానీ మేము మాత్రం ఊరికే టెంట్ దగ్గరికి వెళ్ళి చూస్తూ వస్తుండే వాళ్ళం, అందరం కలిసేవాళ్ళం. కానీ మేము స్టడీస్ మీద ఫోకస్ చేస్తాం తప్ప ఈ రాజకీయాల్లోకి నేను ఫోకస్ చేయలేదు. ఐ థింక్ ఫోకస్ మై మైండ్ ఆన్ దట్ ఎట్ ఆల్. ఎందుకంటే అప్పుడు ఇంగ్లీష్ మీడియం, ఆప్టెడ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం కదా, అది పాస్ అవ్వడానికి మనం దాన్ని చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి హార్డ్ వర్క్ చేయాలనేది నా ఎడ్యుకేషన్లో ఎప్పుడు నేను హార్డ్ వర్క్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. అది కానీ ఇప్పుడు చదువుతున్న రోజుల్లో కూడా టీచర్స్ నన్ను మెచ్చుకునేవాళ్ళు ఆ పర్ఫార్మెన్స్ చూసి. తర్వాత కాలేజీ రోజుల్లో కూడా కాలేజీ వాళ్ళు చాలా మెచ్చుకునేవాళ్ళు. అంచేత ఇంకా నేను హార్డ్ వర్క్ చేయడమే మన టార్గెట్గా పెట్టుకొని, నేను డిగ్రీని ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ డివిజన్ పాస్ కావాలి కాబట్టి అని ఆ విధంగా ఫోకస్ చేసి నేను ఫోకస్డ్ ఆన్ దట్ అండ్ ఐ డిడ్. ఆ విధంగా నేను కన్ఫైన్ అయ్యాను, ఎడ్యుకేషన్కి కన్ఫైన్ అయ్యాను. సర్వీస్లో మాత్రం నేను ఆల్మోస్ట్ ఏమనాల్సి వస్తుంది, నాది మినిమం, మై పర్ఫార్మెన్స్ వాజ్ వెరీ మినిమల్ పార్టిసిపేషన్ వాజ్ దేర్ అంతే. కానీ మీ ఫోకస్ మీకు అంతే, నాకు కెరీర్ మీదనే నా వ్యక్తిగతంగా, సో దాని మీద చేశాను. యాకత్పురాలో మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే యాకత్పురాలో కూడా మీరు చాలా తక్కువ రోజులు ఉన్నారు. అంతే 1 year అంతే. 74 రాస్తే కానీ వెంటనే యాకత్పురం నుంచి బ్లైండ్ స్కూల్, మేము ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వగానే లక్కీగా ఆ రోజుల్లో స్టూడెంట్స్ కి ఒక సపరేట్ హాస్టల్ పెట్టారు. అప్పుడు అంతా ఒకటే హాస్టల్ ఉండేది మొత్తం హైదరాబాద్ లో. ఆర్థోపెడిక్, బ్లైండ్, ఏజ్డ్, విమెన్ అందరికి కలిపి ఒకటే హాస్టల్. అట్లాంటి హాస్టల్ బైఫర్కేట్ చేసి అందులో నేను ఫస్ట్ హాస్టల్లోకి వెళ్ళాను. నాతో నేను ఫస్ట్ బ్యాచ్ లో నేను కూడా ఒక మెంబర్ని. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళలో మొగల్పురంలో ఒక స్టూడెంట్స్ హాస్టల్ పెట్టారు. కాబట్టి బోనాఫైడ్ దాదాపు అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే స్టూడెంట్స్ మనం చెప్పుకుంటే సరిపోకపోయేది, వీ షుడ్ ప్రొడ్యూస్ ఏ బోనాఫైడ్.
కాబట్టి మేము ఇంటర్మీడియట్ చదువుతాం కాబట్టి బోనాఫైడ్ ఉంది కాబట్టి బోనాఫైడ్ చూపిస్తాం కాబట్టి ఆ విధంగా మాకు సపరేట్ హాస్టల్ ఇచ్చి మంచి ఫెసిలిటీ ఇచ్చారు. మంచి పరపు, మంచం ఇలాంటివన్నీ మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు. మౌల్పూర్ నుంచి చెంచులు కూడా వెళ్ళి వస్తుండే వాళ్ళు. సో ఇట్ వాజ్ ది ఫస్ట్ టైం ఏ సెపరేట్ హాస్టల్ ఫర్ ది స్టూడెంట్స్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 1975. నాయుడమ్మ గారు, బేవిరెడ్డి గారు వాళ్ళంతా ఎన్ఏబి వాళ్ళు వేరే, ఇక్కడ చర్చ లేదు, టచ్ సంబంధమే లేదు నాయుడమ్మ వాళ్ళకి. వాళ్ళది వేరే, ఎన్ఏబి నేషనల్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ అని వెంకటరెడ్డి సార్, నాయుడమ్మ వాళ్ళు విద్యానగర్ లో పెట్టారు. అది ఈ అప్పుడు హోమ్ కూడా ఉంది, అది కూడా ఉన్నాయి, రెండు ఉన్నాయి. తర్వాత వాళ్ళ మధ్య పాలిటిక్స్ గా డిఫరెన్సెస్ రావటం వల్ల దాన్ని మళ్ళీ ఇక్కడ ఇందులో కలిపేస్తారు హోమ్ లో. నాయుడమ్మకి వెంకటరెడ్డి సార్కి కలిసి పడేది కాదు. అంచేత ఆ డిఫరెన్సెస్ రావడం వలన ఒక ఎన్జిఓ హాస్టల్ నడపాలనే ఫౌండేషన్ వేసి వాళ్ళు ఎన్ఏబి ఆధ్వర్యంలో విద్యానగర్ లో బ్లైండ్ హాస్టల్ పెట్టారు. కానీ వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ రావడం వల్ల మళ్ళీ పంపించేశారు వాళ్ళు. మొదట్లో నాయుడమ్మ గారు, వెంకటరెడ్డి గారు కలిసే పనిచేసినట్టున్నారు కదా? పనిచేశారు. అదే ఎన్ఏబి అని పెట్టారు కదా, నేషనల్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్. వాళ్ళు ఇక ఎందుకంటే ఆ రోజుల్లో మేము చాలా చిన్నపిల్లలు, మాకేం తెలియదు. డొనేషన్స్ ఏమో ఆ రోజుల్లో డబ్బాలు ఇచ్చి ఫ్లాగ్స్ పెట్టి పంపించేవాళ్ళు. గ్రూప్ ని బ్లైండ్ తీసుకెళ్లి డబ్బాలలో కంట్రిబ్యూషన్స్ వేసే విధంగా పబ్లిక్ ప్లేసెస్ లో ఎస్కార్ట్స్ ఇచ్చి పంపించేవాళ్ళు 70s లో 60s లో. నేనైతే వెళ్ళలేదు ఎప్పుడు. సో ఆ ఫండ్స్ మొబిలైజ్ అయిన తర్వాత హాస్టల్ స్టార్ట్ చేశారు వాళ్ళు, వెంకటరెడ్డి సారు అండ్ నాయుడమ్మ వాళ్ళు. అంబర్పేట్ నియర్ స్టార్ట్ చేశారు, విజయనగరం అంబర్పేట్. అది క్లిక్ అవ్వలేదు మన దగ్గర. స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పాలంటే, టు బి ఫ్రాంక్, ప్రైవేట్ హాస్టల్స్ హ్యావ్ నాట్ క్లిక్డ్ ఇన్ హైదరాబాద్. కాబట్టి ఎందుకంటే హైదరాబాద్ లో అడ్క్వేట్ గా గవర్నమెంట్ హాస్టల్స్ ఉండే కాబట్టి ప్రైవేట్ హాస్టల్స్ క్లిక్ అవ్వలేదు. మళ్ళీ ఎందుకంటే మన వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు కాబట్టి స్ట్రెంత్ పెరుగుతున్న కొద్ది హాస్టల్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఒకటే మొగల్పురంలో పెట్టారు, తర్వాత దాన్ని తీసుకొని దివాన్ దేవుళ్ళు ఒకటి స్టార్ట్ చేశారు, తర్వాత టోలీ చౌకీ అయింది, టోలీ చౌకీ మళ్ళీ విడగొట్టి రెండు చేసినట్టున్నారు. సో ఈ విధంగా ఎక్స్పాండ్ అయింది. తర్వాత విమెన్ వాళ్ళు కూడా, గర్ల్స్ మేము చదువుకున్న వాళ్ళు మాకు హాస్టల్ కావాలని వాళ్ళకు కూడా సపరేట్ గా చేశారు. ఆ సూపర్ లో పెట్టి మళ్ళీ తర్వాత దాన్ని బైఫర్కేట్ చేసి ఏజ్ వాళ్ళకి వేరు, మళ్ళీ చంపాపేటలో ఆర్థోపెడిక్ వాళ్ళకి వేరు, ఇలా అన్ని పెడుతూ వచ్చారు. సో అయితే గర్ల్స్ కి సపరేట్ గా బ్లైండ్ హాస్టల్ లేదు, ఆర్థోపెడిక్ తో కలిసే ఉన్నారు చదువుకున్న వాళ్ళు. సో ఈ విధంగా ఉంది కాబట్టి అన్ని రకాలుగా హాస్టల్స్ పెడుతూ వచ్చారు. సో గవర్నమెంట్ ఈస్ ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ సో ఫార్ యాజ్ ఏమన్నా స్టేట్ ఈస్ కన్సర్న్, ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం. సో మన దగ్గర మాత్రం అందుకే యూపీ వాళ్ళు ఎక్కడైనా ఎవరైనా అంటారు, మీకు ఎన్జిఓలతో అవసరం ఉండదు, ఎన్జిఓ పెట్టిన ఏ ఆఫీస్కి ఏ సర్వీస్కి మీరు వెళ్ళరు అని. మనకు కంప్యూటర్ నేర్పిస్తాను, చాలా మంది సర్వీసెస్ ఎన్జిఓలు ఆఫీసులు స్టార్ట్ చేసినా కూడా ఎవరు వెళ్ళలేదు. చాలా ఆ విషయంలో క్లిక్ అవ్వలేదు ఇక్కడ. అదే నువ్వు బెంగళూరు మనం తీసుకుంటే, బెంగళూరు కానీ మెడ్రాస్ కానీ ఆ ఏరియాస్ లో చూస్తే బాగా నేర్చుకుంటున్నారు, నార్త్ లో కూడా. సో పీపుల్ ఆర్ గోయింగ్ టు దోస్ ఇన్స్టిట్యూట్స్ టు లెర్న్. కాబట్టి ఆ విధంగా అక్కడ బాగా క్లిక్ అవుతుంది. కానీ గవర్నమెంట్ హాస్టల్స్ ఉండటం వల్ల ఒక రకంగా లేజినెస్ జనాలకు వస్తుందేమో, ఎందుకు మనం ఆ ప్రైవేట్ వాటికి వెళ్ళాలనే ఇది వచ్చిన తర్వాత కష్టపడి నేర్చుకునేది కూడా ఇక్కడ ఉంటారు. ఆ విధంగా అంటే హైదరాబాద్ లో హాస్టల్స్ ఉండడం వల్ల కొంత రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం పని చేయించగలిగాం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మద్రాస్ గవర్నమెంట్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషన్ కానీ చూడండి, చాలా లేట్ గా ప్రారంభమైంది. అదే మీకు 1970s లోనూ 80s లోనూ గవర్నమెంట్ స్పందిస్తూ వచ్చింది. కారణం, ముఖ్య కారణం అంటే మేము అనుకోవడం, మీరు అఫ్ కోర్స్ మీరు ఎంతవరకు మేము కరెక్ట్ అనేది మీరు చెప్పచ్చు. కొంచెంసేపు లైన్ షేక్ అయింది, మీరు ఏ విషయం చెప్తున్నారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. గవర్నమెంట్ హాస్టల్స్ మన హైదరాబాద్ లో ఉండడం వల్ల కొంత పురోభివృద్ధి కూడా జరిగిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ రెండు ఉంటాయి. మైనస్ పాయింట్స్ ఏంటంటే జనాలు కష్టపడి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో ఉండి కంప్యూటర్లు అవి నేర్చుకొని, స్కిల్స్ నేర్చుకొని జాబు వెతుక్కోవడం అనేది జరగలేదు. అందువల్ల మన దగ్గర ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉపయోగించుకున్నారు. చాలా మంది ప్రైవేట్ వేరే చోట వెళ్తే ప్రైవేట్ వాటిలలో పనిచేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ కనపడుతుంది. నార్త్కి వెళ్ళినా కూడా, మద్రాసు వెళ్ళినా, చెన్నై అంటాం కదా, అటు వెళ్ళినా కూడా
ఎటు వెళ్ళి చూసినా కూడా అక్కడ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎక్కువ కనబడతారు. కానీ హైదరాబాద్ లో మాత్రం గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ. ఎస్ 1981 టైంలో మన రాష్ట్రంలో సెపరేట్ కార్పొరేషన్ ఏర్పడింది, డిపార్ట్మెంట్ ఏర్పడింది. ఆ విషయాలు సందర్భాలు మీకేమైనా, అంటే మీరు డిగ్రీలో ఉన్నారు, బహుశా కాన్సన్ట్రేషన్. నేను డైరెక్ట్ గా గోపాల్ శాస్త్రితో ఒకసారి అర్గ్యుమెంట్ చేసి మాట్లాడేవాడిని. ఇంకా వెళ్ళి ఇంకా లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ లో తీసుకునేవాడిని కాబట్టి ఇంకా అది ఆన్సర్ చెప్పేవాడు కాబట్టి నన్ను వెళ్ళగానే వెంటనే లోపల రానిచ్చేవాళ్ళు. ప్రాబ్లమ్స్ వచ్చేది కాదు. మాసప్ ట్యాంక్ లో ఫస్ట్ ఆఫీస్ స్టార్ట్ అయింది. అప్పట్లో మనకి నేను సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ఏదైనా ఎగ్జామ్ మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాయి మన రేటర్ అలవెన్స్ ఇస్తారు, చాలా అలవాటు. సో నేను సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాశాను డిగ్రీది. మరి దీనికి మీరు అమౌంట్ ఎంత ఇస్తున్నారు సార్ అంటే, మేము కూడా అదే 300 చొప్పున మీకు ఇస్తామని, 300 రూపీసే ఇస్తాను అని పెట్టాడు ప్రపోజల్. నేను అన్నాను, దిస్ అమౌంట్ వాజ్ బీయింగ్ శాంక్షన్ బై ది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెన్ ది హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఆర్ అండర్ ది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. అప్పుడంతే ఇచ్చారు. ఇప్పుడు మాకు సపరేట్ డైరెక్టరేట్ ఏర్పడిన తర్వాత మీకు డిస్క్రిషనరీ పవర్ కూడా ఉంటుంది. అలాంటిది మీరు ఇంత తక్కువ ఇస్తే ఇంకా మాకు సపరేట్ డైరెక్టరేట్ కార్పొరేషన్ ఏర్పడి మాకు ఏం మెయిల్ చేసినట్టు అని స్ట్రేట్ అవే ఐ క్వశ్చన్ అని. అప్పుడు వెంటనే అతన్ని తరుముకొని సరేలేండి మీకు 750 రూపీస్ ఇస్తానని ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మేము టెక్నికల్ గా లీగల్ గా కన్విన్స్ చేసి చాలా విషయాల్లో అచీవ్మెంట్ చేశాం మేము. తర్వాత ఉద్యమాలు కూడా చేసిన వాళ్ళు చేశారు, గెరావులు ఇలాంటివన్నీ కూడా జరిగినాయి, గొడవలు కూడా జరుగుతూనే ఉంటాయి. బట్ ఆ విధంగా గవర్నమెంట్ జాబ్స్ పట్ల మాత్రం మనకు ఎక్కువగా ఛాన్సెస్ చాలా ఎక్కువ వచ్చాయి హైదరాబాద్. ఇక్కడ ఈ విషయాలు ఎక్కడ సర్వే చేసినా కూడా ఏ స్టేట్ లో కూడా ఇంత మాత్రం జరగలేదు, ఇన్ని జాబ్స్ రాలేదు ఇక్కడ. మొట్టమొదటి నుంచి స్టేట్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉమ్మడి రాష్ట్రాల్లో హైదరాబాద్, దానికి ప్రత్యేక కారణం హైదరాబాద్ లో ఎక్కువ పాపులేషన్ కాన్సన్ట్రేట్ అయి ఉండడం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడ మనకి హెడ్ ఆఫీస్ ఇదే కాబట్టి స్టేట్ హెడ్ క్వార్టర్స్ అందరు ఇక్కడికి వస్తారు. ఒక స్కూల్స్ మనకి 2 కదా ఆ రోజుల్లో ఉండేవి, చెప్పుకోలేదు. గవర్నమెంట్ అయితే ప్రైవేట్ మండపేట ఎక్కడెక్కడో ఉన్నాయేమో, కానీ మనకి గవర్నమెంట్వి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రం కడప అండ్ హైదరాబాద్, దట్స్ ఆల్, ఇక్కడే ఉండేవాళ్ళు. కానీ మీరు రాష్ట్రం మొత్తం మీ ఉద్యోగ బాధ్యతలో భాగంగా రాష్ట్రం మొత్తం పనిచేశారు, రాజోలు నుంచి కడప, విశాఖపట్నము అండ్ నిడదవోలు. నేను రాజోలో వర్క్ చేసేటప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు, నేను చెప్పేవాడిని, బాబు నాది నేటివ్ హైదరాబాదు, నాది తెలంగాణ అంటే, నేను మాట్లాడే యాక్సెంట్ ని బట్టి వాళ్ళు ఓపెన్ గా చెప్పారు, లేదు సార్ మీరు ఎట్టి పరిస్థితులు తెలంగాణగా మీరు మావారే అని చెప్పుకునేవాడిని. ఆ ఆప్యాయతతో నేను బాగా ఆనందపడేవాడిని. జనాల్లో మంచితనం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు నా యాక్సెంట్ చూసి మీరు తెలంగాణ అంటే మేము నమ్మం, మీ నేటివ్ తెలంగాణ కాదు అని ఆర్గ్యూ చేసేవాడు. సార్ ఆ టైంలో ఒక డిగ్రీ లెక్చరర్ గా అంటే నేను రెండోసారి సెకండ్ బ్యాచ్, అప్పటికి 2 సార్లే జరిగింది రిక్రూట్మెంట్. 2 సార్లు జరిగింది. యా, అప్పట్లో ఉన్న సవాళ్ళు ఒకసారి. లక్ష్మీపతి సెకండ్ బ్యాచ్ ఉన్నారు. ఓ, లక్ష్మీపతి గారు మీకంటే ముందు బ్యాచ్ లో ఫస్ట్ బ్యాచ్. సో అప్పట్లో ఉన్న అంటే మీకున్న సవాళ్ళు ఏ విధంగా ఉండేవి జనరల్ గా? ఎందుకంటే ఒకటి, మీ సంఖ్య చాలా తక్కువ, ఎక్కడో 2-3 కనిపించేవారు. 2, ఇప్పటిలాగా కంప్యూటర్లు మటీరియల్ లేవు, అంటే మీరు ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యి అక్కడ ఉన్న సిలబస్ ని చూసుకుని వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి. సో రికార్డ్ చేంజ్. నాకు మాత్రం వ్యక్తిగతంగా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది జాబ్. ఇప్పుడు నేను రాజోలో చేరిన వెంటనే అందరు ప్రిన్సిపల్స్ కంటే ఒక డిఫరెంట్ ప్రిన్సిపల్ వచ్చాడు. ఎస్ఆర్ఆర్ నుంచి పాపం పనిష్మెంట్ గా అతను రాజోలో వేశారు. నూరి రాధాకృష్ణమూర్తి అని ఎన్ఆర్కే అనేవాడు, జెంటిల్మెన్. అతను మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ అన్నమాట. అతను ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడంటే, మనం యాక్చువల్గా వీక్లీ మనం 22 hours క్లాస్ వర్క్ చేసుకోవాలి. 22 clock hours అంటాం. మా పీరియడ్ క్లాక్ అవర్ 1 hour. అయితే అక్కడ షిఫ్టింగ్ సిస్టమ్ ఉండేది. ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ 2 ఉన్నాయి, కాంపోజిట్ కాలేజ్. అందుచేత అతనేమన్నాడంటే, నథింగ్ డూ, యు ఆర్ వర్కింగ్ ఏ పీరియడ్ ఆఫ్ 50 minutes. అంటే ఎవ్రీ డే ఒక పీరియడ్ 10 minutes తక్కువ కౌంట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా లెక్కేస్తే వారానికి 60 నిమిషాలు ఒక పీరియడ్ మీరు తక్కువ చేస్తున్నారు. కాబట్టి
మీరు 22, 23 కూడా 24 కూడా వర్క్ చేయాలి అని చెప్పేవాడు. ఆ విధంగా క్యాల్కులేట్ చేసి టైం టేబుల్ వేసేవాడు. కానీ నా దగ్గరికి వచ్చి ఇంకోటి ఏంటి, ఆయన గొప్పతనం ఏంటంటే అతను మొత్తం గ్రౌండ్ లోనే తిరిగేవాడు క్లాస్ జరిగేటప్పుడు. ఎవరు ముందు వదిలిపెడుతున్నారు, ఎవరు లాస్ట్ వరకు క్లాస్ తీసుకుంటున్నారు అతను వాచ్ చేసేవాడు. సో నా దగ్గరికి వచ్చేసరికి నాకు ఒక 2 hours తక్కువ వేశారు టైం టేబుల్. 18 వేశారు. 22 చేయాలి కదా, సో 18 చేయండి మీరు అన్నారు. ఎందుకు సార్ నాకు కన్సెషన్ ఎందుకు ఇస్తున్నారని నేను అడిగాను. నేను చూస్తున్నాను బెల్ అయ్యే వరకు మీరు బయటకు రారు, కాబట్టి మీకు ఇబ్బంది, మీరు స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఫుల్ క్లాక్ అవర్ లాగానే వర్క్ చేస్తున్నారు కాబట్టి నేను మీకు కన్సెషన్ ఇస్తాను అని 18 hours చెప్పమని వాడు. సో దట్ వాజ్ ఏ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ, ఏ గ్రేట్ మూమెంట్ ఆఫ్ జాయ్. ఎందుకంటే ఆ విధంగా రికగ్నిషన్ వచ్చింది నాకు. ఇక ఆ రికగ్నిషన్ నాకు సిటీ కాలేజ్కి వచ్చేసరికి నాకు ప్రిన్సిపల్స్ కి చాలా వరకు పడలేదు, చాలా మందితో డిఫరెన్సెస్ వచ్చాయి. కానీ క్లాస్ వర్క్ విషయంలో నేను ప్రాంప్ట్ గా ఉండేవాను. ఐ యూస్ టు గో టు ది క్లాస్ 1 hour బిఫోర్. నేను క్లాస్ ని కూడా బెల్ అయిన తర్వాత ఒక 1 minute తర్వాత వదిలిపెట్టేవాను, కానీ ముందు వదిలిపెట్టేవాను. అందుచేత వాళ్ళు ఎక్కడో నాకు ఎక్కడ డిఫెక్ట్స్ ఉంటాయి, ఎక్కడ పట్టుకొని కూడా దెబ్బలాడాలి ఇంతో ట్రై చేసేవాళ్ళు. కానీ ఆ జనరేషన్ లో ఎలా వాళ్ళు ఉండేవాళ్ళు అంటే, ఒక అతను రామ్మోహన్ రావు ఉండేవాడు. నేను అక్కడ పాఠం చెప్తున్నా అంటే ఆయన ప్రిన్సిపల్ ఉండి స్టూడెంట్స్ ఎవరు వెళ్ళకండి మాస్టర్ పాఠం చెప్తున్నారు అని గౌరవించేవాడు. నేను అప్పుడు ఇంగ్లీష్ మీడియంకి ఎలా ఇంగ్లీష్ చెప్తున్నాను ఆయన వండర్ గా ఫీల్ అయ్యేవాడు. యూస్ టు లిసన్ ఫ్రమ్ ది అవుట్ సైడ్. కాబట్టి ఆ విధంగా చాలా మందితో నా పైన డిఫరెన్సెస్ ఉన్నా కూడా నేను ప్రాంప్ట్ గా క్లాస్ వర్క్ చేస్తే మాత్రం నాకు ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. ఇక తర్వాత ప్రిన్సిపల్ గా పాపం లాస్ట్ కి నా జూనియరే ప్రిన్సిపల్ అయింది. నేను పిహెచ్డి చేయలేదు, జాయిన్ అయ్యాను, కానీ మళ్ళీ ఎందుకో నాకు వేరే ప్రాబ్లమ్స్ వచ్చింది. ఐ కుడ్ నాట్ కంటిన్యూ పిహెచ్డి. అండ్ యాజ్ ఎ రిజల్ట్ నా ప్రమోషన్ ఇస్తా అన్నారు, కానీ ఐ వాజ్ ఆస్క్డ్ టు లీవ్ ది సిటీ. హైదరాబాద్ అవతలకి వెళ్ళి నేను వర్క్ చేయను, ఐ డిడ్ గో ఫర్ ది ప్రమోషన్. నా మేడం వచ్చింది జూనియర్. ఇక వచ్చిన తర్వాత ఒకే బ్యాచ్ లో మేము పీజీ చదివాం. నేను మేడం 1 year జూనియర్, కానీ సేమ్ నేను పీజీ కాలేజ్ పీజీ, ఆమె పీజీ కాలేజ్ పీజీ. కాబట్టి మేము ఆ విధంగా వచ్చింది. తను నన్ను వైస్ ప్రిన్సిపల్ గా చేసి సీనియర్ మోస్ట్ మీరు కావాలని. మేము వద్దు మేడం అని నేను చెప్పాను. ఐ డోంట్ వాంట్ టు బికమ్ వైస్ ప్రిన్సిపల్, ఎందుకు మేడం ఇవన్నీ, ఆ వర్క్ నేను చెప్పుకొని వెళ్ళిపోతాను అంటే కూడా ఒప్పుకోలేదు. మీకు టాలెంట్ ఉందని, ఇది టాలెంట్ మనకి చాలా చక్కగా గుర్తింపు వచ్చింది. పని ఎప్పుడు చెడిపోదు. నాకు ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ ఉండేవాడు ఒక ఫ్రాన్సిస్ అని మా కాలేజీలో. అతను మంచి ఇంగ్లీష్ వచ్చు అనమాట. అతను స్ట్రేట్ ఫార్వర్డ్ గా డామినేట్ ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ గా అయ్యాడు, ఎందుకంటే డ్రాఫ్టింగ్ అది బాగా వచ్చానికి. అంచేత ఇంగ్లీష్ లెక్చరర్స్ కూడా ఏదైనా లీవ్ లెటర్ అవి రాస్తే పిలిచి, ఏం మేడం మీరు తప్పు రాస్తారు, వెళ్ళి సిఆర్ గారి దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోండి అని డైరెక్ట్ గా నా దగ్గరికి పంపించేవాడు. ఆ విధంగా ఎందుకంటే నేను ఏమేమి వాడతానని చూసేవాడు అతను. నేను తర్వాత నన్ను ఒక కమిటీలో కూడా వేశారు. ఒకసారి ఒక చిన్న గొడవ జరిగింది కాలేజీలో. నేను ఎస్సీ అవ్వడం వల్ల నన్ను ఇన్ఫీరియర్ గా చూస్తున్నారు, నాకు రానివ్వట్లేదని కంప్లైంట్ ఇచ్చింది ఒక మేడం ప్రిన్సిపల్ మీద. సో దాన్ని ఎంక్వైరీ చేయడానికి కమిటీలో నన్నే వేయడం జరిగింది. ఐ వాజ్ ది హెడ్ ఆఫ్ ది కమిటీ. అంటే ఆ రిపోర్ట్ అది రాసినప్పుడు అవన్నీ చూసి సూపరింటెండెంట్ మీరు ఉండాల్సిన వైస్ ప్రిన్సిపల్ అని నన్ను పెట్టించాడు. సో ఆ విధంగా ప్రిన్సిపల్ ని రెస్క్యూ చేశాను ఆ కమిటీలో ఎంక్వైరీ చేసి. నేను క్వశ్చన్ తయారు చేస్తే తను కంప్లైంట్ ఇచ్చిన ఆవిడ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ నుంచి కాల్ ఆమె పిహెచ్డి. ఆ గైడ్ కాల్ చేసి కూడా అడిగింది, సార్ ఇతను ఇలా క్వశ్చన్స్ ఇచ్చాడు, మొత్తం మన క్వశ్చన్ ఫామ్ తయారు చేసి ఆన్సర్స్ అడుగుతాం కదా, దాని బేసిస్ మీద మనం రిపోర్ట్ తయారు చేస్తాం. సో ద క్వైరీస్ వర్ నాట్ అండర్స్టాండబుల్ ఈవెన్ ఫర్ దెమ్ అని వాళ్ళు మొత్తుకుంటున్నారట. ఫోన్ లో చెప్తుంది, ఏమి ఎలా ఇంగ్లీష్ రాస్తావు ఇలా, ఈ క్వశ్చన్ ఇలా తికమక రాసేసాడు, అర్థం కావట్లేదు, నాకు రాయటం రావట్లేదు, మా గైడ్ చేసి గైడ్ కూడా చెప్పలేకపోతాను, ఏం సార్ అని గురుక్కుంటాను. దేవుని దేవాల ఇలా జరిగి. సో ప్రొఫెషన్ లో మీరు ఎప్పుడు పర్ఫెక్ట్? ప్రొఫెషన్ లో మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పకపోయినా నేను ప్రాంప్ట్ గా మాత్రం వర్క్ చేశాను. ఎందుకంటే మనం పోగొట్టుకుంటే బాగుంటది కదా. సో ప్రిన్సిపల్ గా చేసేది దేవుడు నాకు, నేను భక్తుని, శ్రీకృష్ణుని భక్తుని కాబట్టి అతను నమ్ముతాను. హి హాస్ గివెన్ మీ, హి హాస్ బ్లెస్డ్ మీ సో మచ్. ఎక్కడ సమస్య లేదు. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా బ్లైండ్ కి ఆ రోజుల్లో జాబ్స్ రావడం చాలా రేర్. కాబట్టి నేను టోటల్ తెలంగాణలో నేనే ఫస్ట్ వన్. అలాంటి సందర్భంలో ఐ కమాండెడ్ రెస్పెక్ట్ అండ్ ఐ గాట్ ఆల్ ది ఫెసిలిటీ. దేవుని ఏ సమస్య రాలేదు. చెప్పండి. ప్రిన్సిపల్ గా తప్పించుకుందాం అనుకున్న వైస్ ప్రిన్సిపల్ గా మీరు పనిచేయడం తప్పలేదు. ఉన్నప్పుడు మేడం నన్ను అడిగారు, నేను మేడం కూడా చెప్పాను, మేడం
అకాడమికల్ గా నేను చూసుకుంటాను, ఫైనాన్షియల్ గా అండ్ అదర్ ఆస్పెక్ట్స్ మీరు చూడండి అని. ఇక నేనేం చేశాను, కాలేజ్ మొత్తం నూరి రాధాకృష్ణమూర్తి గారు నాకు ఎగ్జాంపులరీ కదా, ఆదర్శం. అదే నేను మొత్తం కాలేజ్ అంతా రౌండ్ కొట్టాను, రూమ్ కి ఎలా క్లాస్ ఎవరు తీసుకున్నారు, ఎప్పుడు ఎంతవరకు క్లాస్ లో ఉంటున్నారు. అలా స్ట్రిక్ట్ గా చేస్తే చాలా మంది భయపడారు, అబ్బో వచ్చేస్తున్నాడు బాబు కళ్ళే కనబడవు, క్లాస్కి వెళ్తున్నాడు మా రూమ్ కి వెళ్ళాలని. ఆ విధంగా చాలా మంది పాపం కోఆపరేట్ చేశారు, వెళ్ళారు, రూమ్ క్లాసులు తీసుకునేవాళ్ళు. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ముందే నాకు ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. సో ఆ విధంగా నాకు కొంచెం పార్షియల్ సైట్ ఉండటం వలన 3 అంతస్తులు క్లాసులు ఉండేవి, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్. అలా నేను 1 గంటలో 3 అంతస్తులు కవర్ చేసేవాళ్ళు. ఇక నాకు ఆ విధంగా పాపం ఆ రోజుల్లో ఒక పార్ట్ టైం లెక్చర్ పెట్టి ఎక్కువ క్లాస్ వరకు వాడికి అప్పుడు చెప్పి నాకు ఏదో 1 అవర్ వేసేసి మిగతా వైస్ ప్రిన్సిపల్ ఉండటం వల్ల తిరగడానికి అవకాశం కూడా కల్పించింది తను. సో దట్స్ సిటీ కాలేజ్ చాలా పెద్ద కాలేజ్. మీరు అంటే చాలా రోజులు పనిచేశారు కదా అక్కడ, దగ్గర దగ్గరగా 15 సంవత్సరాలు పనిచేశారు. 10 years 96 10 years వర్క్ చేశాను. సో హైదరాబాద్ రావడానికి సుమారు 10 సంవత్సరాలు పట్టింది. 87 నుంచి 95 వరకు మీరు బయటే పనిచేస్తారు. అంతే కదా. సారీ 20 years హైదరాబాద్ లో. నేను తప్పు చెప్పాను, అదే ఏంటబ్బా అని. టోటల్ నా సర్వీస్ లెంత్ 29 years అండ్ 20 years హైదరాబాద్ లో, 9 years లో అవుట్ సైడ్. 96 to 2016 20 years. 2016 లో మీరు రిటైర్ అయ్యారు. 96 లో ట్రాన్స్ఫర్ మీద వచ్చాను. సో నా 96 2006 10 years, 16 20 years 20 years ఒకే చోట వర్క్ చేశాను. మరో రేడియో ప్రోగ్రామ్, మరో ఇంటర్వ్యూలో ఒక ప్రముఖులు బ్లైండ్ కి డిగ్రీలో అడ్మిషన్స్ ఇవ్వడం అంటూ ఓన్లీ ఒకటే ఒక కాలేజీలో ఇచ్చేవారు, అది సిటీ కాలేజీలో మాత్రమే ఇచ్చేవారు అన్నారంటే మీ టైంకి వచ్చేసరికి నిజాం కాలేజీలో కూడా అడ్మిషన్ జరిగాయి. అంటే బహుశా మార్పు నో అడ్మిషన్స్ విషయంలో ఆర్ట్స్ లో ఇస్తున్నారు, అంటే సైన్స్ లో వాటిలో ఇవ్వరు. కానీ మాకంటే ముందు నుంచి చాలా మంది చదివారు. నిజాం కాలేజ్ అడ్మిషన్స్ ఉన్నాయి, యూనివర్సిటీలో కూడా ఉన్నాయి. అడ్మిషన్స్ విషయంలో ప్రాబ్లమ్స్ వస్తే గనక సైన్స్ గ్రూప్స్ కి వస్తేవి, లేకపోతే వేరే కాలేజెస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ కాలేజ్ కూడా కొంత ఇబ్బంది పెట్టింటారు, ఎస్విఎస్ కాలేజ్ లో కూడా బాగానే ఇచ్చారు. అడ్మిషన్స్ విషయంలో అంత ప్రాబ్లమ్స్ రాలేదు. నిజాం కాలేజ్ లో మెరిట్ ఉంటే ఇచ్చారు. నిజాం కాలేజ్ లో మాకంటే చాలా మంది సీనియర్స్ చదివారు. అడ్వైజర్ హాస్టల్ ఉంటుంది కాబట్టి ఇట్ వాజ్ అందులో అడ్మిషన్ రావడం అంటే ఒక నా రోజుల్లో నేను చెప్పాలంటే స్వర్గమే అన్నారు. ఎందుకంటే ఒక సింగిల్ రూమ్ ఇస్తారు ఆ హాస్టల్ అడ్మిషన్ వస్తే. సింగిల్ రూమ్ ఉంటుంది, ఒక్కొక్క వ్యక్తి ఓ సింగిల్ రూమ్, ఫ్యాను, అలమారా, మంచము. ఓ గ్రేట్ రాయల్ లైఫ్ అది. అంటే మీకు ఫస్ట్ ఇయర్ నుంచే సింగిల్ రూమ్ ఇచ్చేవారా? yes ఫస్ట్ నుంచి సింగిల్ రూమ్. రూమ్ నెంబర్ 10 అండ్ రూమ్ నెంబర్ 12 ఉన్నాను 3 years. సో వన్ సింగిల్ రూమ్, పెద్ద విండో, మంచి టేబుల్, చైరు అండ్ మంచము, పెద్ద బుక్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్, దాంతో పాటు ఒక లాక్ చేసుకోవడానికి అల్మారా కూడా ఉండేది. రూమ్ నెంబర్ 14 లో పివి నరసింహారావు గారు ఉండేవారట, మీకంటే ముందై ఉంటుంది. ఎందుకంటే పివి నరసింహారావు గారు అప్పుడు హాస్టల్ ఉండదు, ఎందుకంటే 2 బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ. ఓల్డ్ మీరు కొత్త బిల్డింగ్ లోనే? కొత్త బిల్డింగ్ రూమ్, సింగిల్ రూమ్స్. అదే సింగిల్ రూమ్స్ కొత్త బిల్డింగ్. పాత బిల్డింగ్ ఏమో ఒక్కొక్క దానిలో 5 మంది 4 మంది ఉండేవాడు, పెద్ద బిల్డింగ్. ఇది మాట ఇంకొచ్చేసరికి ఓన్లీ ఫైనల్ ఇయర్ లో మాత్రమే సింగిల్ రూమ్స్ ఇచ్చేవారు. లేదు, మాకు ఫస్ట్ రూమ్ డే 1 నుంచి మంచి ఫుడ్, ఎవ్రీడే మీట్. మంచి పిక్కీ దాని ఫారినర్స్ కొరకు అక్కడ ఫారినర్స్ కి ఒక 8 seats రిజర్వ్ ఉండేది నిజామాబాద్ హాస్టల్లో. సో వాళ్ళ కోసం సపరేట్ ప్రొవిజన్ ఉండేది, మంచి సిస్టమ్స్ ఉండేవి. సో అడ్మిషన్స్ విషయంలో ఎక్కడ జరగలేదు తప్పు, ఫైట్ చేయాల్సిన అవసరమే రాలేదు. ఎందుకంటే ఎక్కువ మంది ఇక్కడ ఉంటున్నాం కాబట్టి కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, చదువుతున్నాం. ఎట్లాంటి స్టేజ్ వచ్చిందంటే అసలు సి నారాయణ రెడ్డి లాంటి ప్రొఫెసర్స్ కూడా మన విజువల్లీ ఛాలెంజ్ యూనివర్సిటీలో దే ఎస్కార్టెడ్ టు ది యూరినల్స్. మాకు దొరకట్లేదు బాధపడుతుంటే ప్రొఫెసర్స్ కూడా తీసుకెళ్లారు రోజులు ఉన్నాయి ఆ రోజుల్లో. సో మీరు పనిచేసే టైంకి సినారే అక్కడ పనిచేస్తున్నారా నిజాంలో? అప్పటికే ఉన్నారు, యూనివర్సిటీలో ఉన్నారు, కానీ యూనివర్సిటీలో కదా సినారే మా సీనియర్సే దే షేర్ దేర్ ఒపీనియన్, హెల్ప్. ఆ విధంగా షేర్ చేశారు మాతో జరిగిన అది. కాబట్టి అడ్మిషన్స్ విషయంలో ప్రాబ్లమ్స్ లేవు, ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో కూడా నాకు యూనివర్సిటీ ఫర్గాట్ టు మెన్షన్, నాకు యూనివర్సిటీ హైదరాబాద్ లో కూడా జాయిన్ అయ్యాను. హాస్టల్ లేదని 1 year వదిలిపెట్టాను, అందుకని నాకు లేట్ అయింది.
ప్రాబ్లం. 81 రావడానికి కారణం కూడా నేను నిజామ్స్ కాలేజ్ పీజీ డిగ్రీ అయిపోగానే వెంటనే యూనివర్సిటీ హైదరాబాద్ అప్లై చేశాను. అప్పటికి గోల్డెన్ థ్రెషోల్డ్ లో క్లాసులు జరుగుతున్నాయి. అండ్ మసూదన్ రెడ్డి వాజ్ అవర్ డీన్ పొలిటికల్ సైన్స్ కి. శాంతా సిన్హా కూడా ఉండింది. తర్వాత చాలా మంది ఉన్నారు. శిశిరి భట్టాచార్య వాజ్ ది పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, బాగా చెప్పేవాడు ఆ రోజుల్లో, బెంగాల్ బ్యాక్గ్రౌండ్. సో ఈ పొలిటికల్ సైన్స్ ఎక్సలెంట్ టీచ్ చేసేవాడు. కానీ నాకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే హాస్టల్ లేదు. నో హాస్టల్ ఫెసిలిటీ ఉన్నా కూడా ఇచ్చేవాళ్ళు కాదు బయటికి. అది ఎక్కడో మైదీపట్నం ఎక్కడ ఉండే ఆ రోజుల్లో. సో అంచేత ఆ ప్రాబ్లం వల్ల నేను డిస్కంటిన్యూ చేస్తా అని వెన్ ఐ మెట్ మన డీన్ ని, ఆయన పాప డిస్కరేజ్ చేశాడు. ఎందుకు 1 year పోగొట్టుకుంటారు మీరు, కంటిన్యూ చేయండి ఇలాగే. ఏమో సార్ నా వల్ల అవ్వటం లేదు, వెరీ సారీ అని చెప్పి టీసీ తీసుకొని మళ్ళీ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్కి వచ్చేసాను. మీరు ఇన్ని రోజులు సర్వీస్ లో సుమారు ఏ విధంగా అయితే ఇంటర్మీడియట్ 10th వదిలిపెట్టేసి 9th వదిలిపెట్టి 10th వచ్చి కలుపుకున్నాను, ఆ విధంగా మధ్య 1 year పోగొట్టుకున్నాను. సుమారు మీరు 3 దశాబ్దాలు గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడగాలి. అది కూడా చాలా డిఫరెంట్ టైంలో, చాలా మన పరిస్థితుల్లో మీరు జాబ్ లో చేరారు. తర్వాత ఇంట్రెస్టింగ్ ఏంటంటే 3 కూడా చాలా డిఫరెంట్ దశాబ్ద కాలను మీరు చూశారు. అంటే 90s, 2000, 80s లో. సో ఒక అందుడికి ఉద్యోగం రావడం ఒక విషయం, కానీ ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని రన్ చేయడం కూడా, ఎందుకంటే మనం ఇండిపెండెంట్ గా ఉంటాము. ఫ్యామిలీ ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్, మీ అబ్బాయి యుఎస్ లో పనిచేస్తున్నారు, సో అక్కడే ఉన్నారు. ఇట్స్ అ గ్రేట్ జర్నీ. అంటే అప్పటి నుంచి ఇప్పుడు మీరు ఒక విజువల్లీ ఇంపైర్డ్ గా ఒక జాబ్ చేయడం, జీవితం రావడం అది వేరే విషయం, కానీ ఒక ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేసి పిల్లల్ని పెంచడం. ఈ విషయంలో నేను కొంచెం యాడ్ చేయదలుచుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను హార్డ్ వర్క్ కి ఇంపార్టెన్స్ ఇస్తాను కాబట్టి, తర్వాత సెల్ఫ్ లెర్నింగ్, ఐ యూస్ టు ఫోకస్ ఆన్ సెల్ఫ్ లెర్నింగ్. అందుకని నేను సిస్టమ్ 2001లో సిస్టమ్ నేర్చుకోవాల్సి వచ్చింది, కంప్యూటర్. అయితే ఒక జేఎన్యూ స్కాలర్ లెక్చరర్ గా జాబ్ వచ్చింది. అతను డెప్యుటేషన్ సిటీ కాలేజ్కి వచ్చాడు. ఈజ్ నో వర్కింగ్ విత్ శాతవాహన యూనివర్సిటీ చేస్తున్నది ఎకనామిక్స్, ప్రిన్సిపల్ కూడా చేశాడు ప్రసాద్ అని. సో అతను హీ మోటివేటెడ్ మీ. కంప్యూటర్ ఎందుకు నేర్చుకోవచ్చు సార్, నాకు అంతకుముందు కంప్యూటర్స్ బ్లైండ్ ఆపరేట్ చేస్తాం నేర్చుకోవాలి అని ఇది ఉంది అని నాకు తెలియదు అసలు. సో స్ట్రేట్ అవే హీ టుక్ మీ టు ది కంప్యూటర్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ ఇన్ అవర్ కాలేజ్. అక్కడికి వెళ్ళి మేము నేర్చుకుందాం ట్రై చేసి, అప్పటికే జాస్ ఇన్స్టాల్ చేశాడు, కూర్చువెల్ ఉండేది. సో అవన్నీ ఇన్స్టాల్ చేసి కొంచెం నేర్పిస్తూ ఉన్నాడు. అండ్ ఐ ఫేస్డ్ ప్రాబ్లమ్ నౌ స్టార్టెడ్ అయింది. కాలేజీలో పీపుల్ ఆర్ నాట్ కోఆపరేటింగ్. కంప్యూటర్ డిపార్ట్మెంట్ మీరు రావడం ఏమిటి, మీరు నేర్చుకోవడం ఏమిటి, క్లాసులు ఎగ్గొడుతున్నారు, అది ఇది అని దే యూస్ టు లెవెల్ ఎలిగేషన్స్ అగైనెస్ట్ us and they thwarted our attempt to go to the computers. ఇక నాకు కొంత బేసిక్స్ మెల్లమెల్లగా వచ్చిన తర్వాత ఇట్లా అయితే ఇది కాదు. ఎందుకంటే నేను ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ పాయింట్, ఇది మా పిల్లలకి కూడా బేస్ అయింది. సో ఇట్ has served them as an avenue to focus on self learning. అయితే ఆ విధంగా వాళ్ళు నన్ను ఇంట్రెస్ట్ చూపించకపోతే ఇంకా నేను ఓన్ గా వెళ్ళి ఐ వెంట్ టు ది సిటీసీ అండ్ బాట్ ఏ కంప్యూటర్, గాట్ ఇట్ అసెంబ్ల్డ్ అండ్ ఇన్స్టాల్డ్ ఎట్ ది హోమ్. ఇంకా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. తర్వాత నాకు బేసిక్స్ అన్ని వచ్చినాయి మెల్లగా. తర్వాత ఐ స్టార్టెడ్ యూజింగ్ ల్యాప్టాప్. సో ఈ విధంగా ఇంట్లో కంప్యూటర్ పెట్టిన తర్వాత మా పిల్లలు కూడా సెల్ఫ్ లెర్నింగ్ మీద ఇంట్రెస్ట్ చూపించారు. మా వాడు డైరెక్ట్ గా చెప్పాడు, నాకు బీటెక్ లో అడ్మిషన్ తీసుకున్నాడు. ఇది చాలా మంచి బ్రిలియంట్, నేను పొగడకూడదు నా అబ్బాయిని, బట్ అతను వెళ్ళి ఒక రోజు 2 రోజులు బైక్ కొని మన చాలా ఇబ్రహీంపట్నంలో సీట్ వచ్చింది అనమాట. అది ఎక్కడ శ్రీ హిందూ కాలేజ్ ఏదో ఉంది. సో ఈ వెంట్ వన్ డే టు అటెండ్ ది క్లాస్. వాడు ఇంతకుముందు సిన్సియర్ గా కూర్చొని చదువుకునేవాడు. అక్కడికి వెళ్ళేసరికి ఈ ఫౌండ్ ఎవ్రీథింగ్ పెల్మెర్. అసలు స్టూడెంట్స్ అంతా వచ్చి దే యూస్ టు గ్యాదర్ అండ్ బండి మీద ఎక్కి కూర్చొని అటు తీసుకెళ్ళి బిర్యానీ తిన్నాం, అటు హోటల్కి వెళ్ళాం. దే వర్ జస్ట్ డైవర్టింగ్ హిస్ మైండ్. ఇక చూసి డాడీ నేనైతే ఆ కాలేజ్కి వెళ్ళలేను, ఐ కాంట్ గో అన్నా. వాట్ టు డూ నౌ? యూ నౌ అరేంజ్ హై స్పీడ్ ఇంటర్నెట్ ఫర్ మీ, ఇంట్లోనే చదువుకుంటా అన్నాడు. అంతే. ఇంకా వాడు మాట అన్నాడు, ఈ మాట ప్రకారం హై స్పీడ్ ఇంటర్నెట్ పెట్టేసరికి హీ లెర్న్ట్. ఆ రోజుల్లోనే వాడు MIT, హార్వర్డ్ అన్ని వీడియో లెక్చర్స్ డౌన్లోడ్ చేసుకొని చదివాడు. అండ్ ఆఫ్టర్ వాడి అయిపోయిన తర్వాత GREలో వాడి స్కోరింగ్ చూస్తే నేను
విస్తృతపోయాను. ఈ జిఆర్ఈలో 800కి మ్యాథ్స్ 800 కొట్టేట, ఇంగ్లీష్లో మొత్తం 1600 అక్కడ ఉంటుంది. ఇంగ్లీష్లో 800కి 610 ఈ గాట్. సో వెంటనే ఈ గాట్ అడ్మిషన్ ఇక్కడ వచ్చింది. ఇది దాని ఏమంటాం, వాషింగ్టన్ డీసీలో. కానీ అక్కడ వద్దు డాడీ, అక్కడ జాబ్స్ అవి దొరకవు అని చెప్పి అక్కడ వదిలేసి మళ్ళీ న్యూయార్క్లో సన్నీ బఫేలో ఈ గాట్ అడ్మిషన్. యాజ్ సూన్ యాజ్ ఈ కంప్లీటెడ్ ఈజ్ ఎంఎస్, వెంటనే గూగుల్ వాడు వచ్చి కాట్ హోల్డ్ ఆఫ్ హిమ్ అండ్ గేవ్ ది జాబ్ క్యాంపస్. ఎందుకంటే జిఆర్ఈ స్కోరింగ్ చూసుకొని పరిగెత్తుకొస్తారు. సో దాట్ వే వాళ్ళకి కూడా యూజ్ఫుల్ అయింది. కాబట్టి నేను ఆ ల్యాప్టాప్ నేర్చుకున్న తర్వాత టెక్నాలజీ నాకు బేస్మెంట్ వచ్చేసింది. అండ్ ఐ స్టార్టెడ్ యూజింగ్ ఆండ్రాయిడ్ ఫోన్. నేను మొత్తం 3 ఫోన్లు వాడాను. విండోస్ ఫోన్, అందులో కూడా వాయిస్ ఉండేది, ఎంతమంది చూసారు నాకు తెలియదు. అండ్ విండోస్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ అండ్ ఐఫోన్ 3 వాడాను. 3 వాడిన తర్వాత విండోస్ ఫోన్ కు బ్లైండ్ కి రెస్పాన్స్ లేదు, సరిగ్గా వాయిస్ సరిగ్గా పనిచేయట్లేదు, అంత యాక్టివ్గా లేదు సపోర్ట్ అని డిస్కార్డ్ చేసి మళ్ళీ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ 2 కూడా వాడాను. దెన్ ఐ కేమ్ టు ఆండ్రాయిడ్. సో నేను ఇదంతా సొంతగా నేర్చుకోవడం, వేరే వాళ్ళని అడగడం, కొంత డౌట్స్ వచ్చినప్పుడు క్లారిఫై చేసుకొని విజువల్ సో ఛాలెంజ్డ్ గా నేను అని ఫీల్ కాకుండా సెల్ఫ్ లెర్నింగ్ చేసుకున్నాను. ఇది నా పిల్లలకు కూడా ఉపయోగపడింది. వాళ్ళు కూడా అలాగే ఇంటి దగ్గర కూర్చొని కాలేజ్కి వెళ్లకుండా వాళ్ళు ఫైన్ వేసేవాళ్ళు. యూస్ టు పే ఫైన్ బికాస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ది కాలేజ్ కదా. ఇన్ ది నేమ్ ఆఫ్ అటెండెన్స్ షార్టేజ్ దే ఆర్ ఫైనింగ్ మీ. సరే అని కట్టేవాళ్ళము, ఇంటి దగ్గర నుంచి చదువుకుంటాను, లేకపోతే అక్కడికి వెళ్ళిపోతే ఇంకా బస్ పడిపోతాం. సో ఆ విధంగా సెల్ఫ్ లెర్నింగ్ ఈజ్ ది వాచ్ వర్డ్ ఆఫ్ ది ప్రెసెంట్ జనరేషన్. నేను అందుకే ఒకటే ఐ యూస్ టు బిలీవ్ దట్ టెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ 2 eyes అని అనుకునేవాడిని. దో ఐఎమ్ సైట్లెస్, మీరు సీయింగ్ ది వరల్డ్ విత్ హెల్ప్ ఆఫ్ 2 eyes, 2 కళ్ళతో చూస్తున్నాను, టెక్నాలజీ అండ్ ఇంగ్లీష్. మీ సూత్రం ఏంటంటే, అంటే నేను పాత తరానికి చెందిన వాడిని కదా అని కూర్చుని ఉంటే పిల్లలకి ఆ మోటివేషన్ ఉండేది కాదు. నేను అదే చెప్పబోతున్నా. నేను ఒక ట్రాన్సిషన్ పీరియడ్ లో పెరిగాను. పాత తరము కాదు, కొత్త తరము అని నేను చెప్పుకోను. ఒక ట్రాన్సిషన్ లో నేను సెటప్ లో పెరిగాను. టెక్నాలజీ నేర్చుకుంటూ నేను 2000లోనే నేను స్టూడెంట్స్ కి నోట్స్ ఇచ్చేవాడిని. ఎలా నాకు ఈ విధంగా నాకు వాటిలో కూడా నాకు ఏ గ్రేడ్ రావడానికి కాలేజ్కి 2 సార్లు ఏ గ్రేడ్ వచ్చింది. దానికి కారణం నేనే. చాలా వరకు నన్ను ఓపెన్ గా చెప్పారు వాళ్ళు. ఒక లేడీ అయితే ఏడ్చేసింది, తమిళనాడు నాక్ టీమ్ లో వచ్చిన లేడీ. నేను మొత్తం వచ్చి వాళ్ళని చూపించాను. వాళ్ళు, సార్ నేను ఏం చేస్తున్నాను, మీకు ఎదురుకుండా ఉండకండి, జస్ట్ నా వైపు వచ్చేసాను అని చూపించి ల్యాప్టాప్ ఓపెన్ చేసి స్టూడెంట్స్ కి ఏ విధంగా ఆ రోజుల్లో యాక్సెస్ ఇండియా అండ్ సేవ్ ఎవ్రీథింగ్ లో బ్యాంకింగ్ మెటీరియల్ అవి ఇవి మెయిల్స్ రూపంలో పంపించేవాడు. వాటన్నిటిని సేవ్ చేసుకుంటుండేవాడిని. సో ఇదంతా సేవ్ చేసుకొని నేను స్టూడెంట్స్ కి అందరికి చెప్పేవాడిని. నాకు లంచ్ టైం తర్వాత క్యూ కట్టేవాళ్ళు స్టూడెంట్స్, బిఎస్సి బీకామ్ స్టూడెంట్స్. వాళ్ళకి నా ఇంగ్లీష్ లెసన్స్ కూడా ఉండే, ఆడియో లెసన్స్ కూడా యాక్సెస్ ఇండియా వాళ్ళు వీటిలో మెయిల్లో వచ్చేది. సో ఇవన్నీ ఫోన్ మెమరీ కార్డులో వేసి ఆడియో లెసన్స్ విని నేర్చుకోండి ఇంగ్లీష్ అని. తర్వాత బ్యాంకింగ్ మెటీరియల్ మొత్తం పెన్ డ్రైవ్ లో కానీ మెమరీ కార్డులో కానీ వేసి ఇచ్చేవాడిని దానిలో. సో కార్డ్ రీడర్ లో సిమ్ పెట్టి మెమరీ కార్డ్ పెట్టి వేసి ఇచ్చేవాడిని. వాళ్ళు కంప్లైంట్ చేసేవాళ్ళు, సార్ మరి మీరు పెన్ డ్రైవ్ లో మాకు బ్యాంకింగ్ మెటీరియల్ ఇస్తున్నారు, ఓకే గుడ్, మా ఇంట్లో కంప్యూటర్ లేదు, హౌ టు స్టడీ నౌ? అరే డోంట్ వరీ అబౌట్ దట్ బాబా, యూ జస్ట్ గో టు ది ఇంటర్నెట్ సెంటర్, త్రో 10 rupees and take computer on rental basis for 1 hour. Just insert your pen drive, open that. ఈ విధంగా మీకు 2 లాభాలు. You will get dual benefit. Number 1, usage of computer ఎలా వాడాలో తెలుసు. నంబర్ వచ్చాం కాబట్టి చదువుకోవాలి, ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ విధంగా నన్ను చాలా మంది పొగుతారు, సార్ మీ వల్ల మేము టెక్నాలజీ నేర్చుకున్నాము, బ్యాంకింగ్ నేర్చుకున్నాము, మంచి జాబ్స్ వచ్చాయని. మెనీ పీపుల్ ఆర్ దేర్ who telephone me, who share their life. చాలా సుదీర్ఘ ప్రయాణం. మీరు సెల్ఫ్ లెర్నింగ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీరు ఇంకొక ముఖ్యమైన మాట అన్నారు, ముఖ్యం ట్రాన్సిషన్ ఫేజ్ లో పెరిగాను, పాత కొత్త తరం అని కాకుండా మారుతున్న మార్పులకి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ వచ్చారు. చాలా ముఖ్యమైన విషయం. అయితే 2020లో పెరుగుతున్న వాళ్ళకి మీ సలహానండి లేకపోతే సూచననండి, అంటే మీరు మార్పులు చూస్తూ వచ్చారు. మీరు 2016లో మాట్లాడతాను. రైట్. You have given me a very nice clue. And ఇప్పుడు ఏంటంటే నిజమే, నేను అసలు నాకు స్క్రైబ్ కానీ ఎగ్జామ్ రాసిన స్క్రైబ్ కానీ అప్పుడు ఫిలాసఫీ లెక్చరర్ రాశాడు కంప్యూటర్ కాలేజ్, బీఈడి కాలేజ్, సెంట్రల్ బోర్డింగ్ సర్వీస్ కమిషన్.
ఆయన కూడా పొగిడేవాడు, మీ ఇంగ్లీష్ ఎంత బాగుందని. ఉన్నాను ఉల్టా సార్ అంటున్నాడు. అప్పుడు ఎడ్యుకేషన్ కి ఎంత వాల్యూ ఉందో చెప్తున్నాను, నా గురించి పొగడుకోవడానికి కాదు ప్లీజ్. 86 లో రాసిన అతను నన్ను సార్ అన్నాడు. నేను ఐ వాజ్ డిక్టేటింగ్ మై మై ఆన్సర్స్ ఇన్ సచ్ ఏ వే దట్ ఐ యూస్ టు యూజ్ టఫ్ ఇంగ్లీష్. వాటి ఎట్లా ఇప్సో ఫ్యాక్టో, ఇప్సి డిక్సిట్, సిని క్వానన్ ఇట్లాంటి వర్డ్స్ పెడతాను. ఏంటి సార్ ఆర్ యూ డిక్టేటింగ్ ఫ్రెంచ్ వర్డ్స్, ఫ్రెంచా లేకపోతే ఇంగ్లీష్ అనేవాడు. సో నేను ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రేజెస్ యూజ్ ఇన్ ఇంగ్లీష్ అని ఆ విధంగా కన్విన్స్ చేసి చెప్పాను. అతను నన్ను సార్ అన్నాడు. సో సచ్ వాజ్ ది రెస్పెక్ట్ కమాండెడ్ బై హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆ రోజుల్లో. అదే ఒకటి. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఈజ్ రియల్లీ లక్కీ. ఎందుకంటే నాకు కనుక ఐఏఎస్ ఛాన్స్ ఆ రోజుల్లో లేదు, విజువల్లీ ఛాలెంజ్కి ఇవ్వడం లేదు. కానీ ఆ రోజుల్లో కనుక ఇచ్చే ఉంటే నేను నిజంగానే అటువైపు వెళ్ళేవాడినేమో, సర్వీస్ కమిషన్ రాసి లెక్చర్గా అయ్యేవాడిని కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నా టెక్నాలజీ ఎంత విస్తృతంగా ఉపయోగపడుతుందంటే 95%, 90% మనకి హెల్ప్ లభిస్తుంది ఫోన్లో. చూడండి, టీవీ చూడాలన్నా మన యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని ఫోన్లోనే చూస్తాం. మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా యాప్ ఇన్స్టాల్ చేసుకొని చేస్తున్నాం. పర్చేజ్ చేయాలన్నా ఆన్లైన్లో పర్చేజ్ చేస్తున్నాం. తర్వాత ట్రాన్స్పోర్ట్ సారీ ఫర్ ద ట్రబుల్. అయితే ఈ విధంగా మనకి 95% అంటే ఏంటి, న్యూ. ఇప్పుడు లుక్అవుట్ అనే సాఫ్ట్వేర్ ఒకటి మనకి మొదటిదాకా అది ఇది అనుకున్నాను, అది కనుక ఓపెన్ చేసి నేను ఇన్స్టాల్ చేసుకున్నాం. అది మనం డైరెక్ట్ గా పేపర్ పెడితే కూడా చదివించేసి, నేను కాలేజీలో కూడా డెమాన్స్ట్రేట్ చేశాను మొన్న 1 year బ్యాక్. అది డైరెక్ట్ గా కెమెరా దాని మీద పెట్టగానే చదివించేస్తాను. అందరు వండర్ ఫీల్ అయ్యారు మా కాలేజ్, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. జస్ట్ ఒక బుక్ వాళ్ళ ఫైల్ ఓపెన్ చేసి పెట్టారు, చదివేస్తారు ఉంది. సో లుక్అవుట్ నేను ఇప్పుడు కూడా మొన్న ఇన్స్టాల్ చేసుకున్నాను మళ్ళీ కూడా. సో ఈ విధంగా వీ హ్యావ్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు ప్రతిదీ కూడా వీళ్ళ వాయిస్ హెల్ప్ తో వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ముఖ్యంగా వాయిస్ ఓవర్ అయితే ఇంకా వాయిస్ కమాండ్ చాలా చక్కగా ఫాలో అవుతుంది. ఐఫోన్ వాళ్ళు చాలా ఓపెన్ అవుతాయి, కొంత ఆండ్రాయిడ్ లో కొంచెం తక్కువగా ఉంది. అంచేత ఏంటంటే మనకి ప్రతి వాయిస్ తో నేను ఆ రోజులోనే మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. యాక్సెస్ ఇండియా ఈ మెయిలింగ్ లిస్ట్ లో నాకు బుక్స్ పంపించారు, ఈ బుక్స్ అని. అది దాదాపుగా మనకి నాకు 150 పొలిటికల్ సైన్స్ బుక్స్, 200 హిస్టరీ బుక్స్ పంపించారు. అవి ఈ బుక్స్ అలాగే ఉన్నాయి. అవి ఓపెన్ చేసి సిస్టమ్ చదివిపిస్తూనే ఉంటుంది. సో ఐ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఎనీ అదర్ పర్సన్ ఆ బుక్ చదవాలంటే. తర్వాత నేను నా టాపిక్ చెప్పే ముందు కూడా గూగుల్లో లేటెస్ట్ గా ఆర్టికల్ ఓపెన్ చేసి చదివి మళ్ళీ వెళ్ళి చెప్పేవాడిని. అందుకని వాళ్ళు వండర్ ఫీల్ అయ్యారు. స్టూడెంట్స్ యూస్ టు టాక్ టు మీ, సార్ మీరు చెప్పింది బుక్ లో లేదని. ఇట్ ఈస్ అడిషనల్ బాబా, ఐ హావ్ రెఫర్డ్ ఇట్ ఆన్లైన్ అండ్ నౌ షేరింగ్ విత్ అని చెప్పి ఆ విధంగా వాళ్ళు చాలా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. మా టీచింగ్ క్లాసులకి మిస్ అయ్యేవాళ్ళు చాలా మంది. ఈ విధంగా నేను పొలిటికల్ సైన్స్ కాబట్టి మాకు ఎక్కువగా కరెంట్ టాపిక్స్ అన్ని కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి గూగుల్లో దొరికేవి. సో ఈ విధంగా నేను యూజ్ చేసుకున్నాను. కాబట్టి ప్రజెంట్ జనరేషన్ ఇస్ రియల్లీ లక్కీయెస్ట్ పీపుల్ దే ఆర్ ఆన్ ది వరల్డ్. కాబట్టి మనము మీకున్న టెక్నాలజీ హ్యాస్ ఓపెన్ న్యూ అవెన్యూస్ టు జనరేట్ రెవెన్యూ. కాబట్టి మంచి జాబ్స్ వస్తాయి, ఆటోమేటిక్ డబ్బు వస్తాయి. కాబట్టి మీరు కనుక కష్టపడి నేర్చుకుంటే తప్పనిసరిగా నేను ఒకటే చెప్తుంటాను, మెరిట్ ఉన్న వాడి దగ్గరికి జాబే వస్తుంది. యూ డోంట్ హ్యావ్ టు అప్లై అండ్ అపియర్, మీ దగ్గరికి వస్తుంది. చాలా మంచి మాట చెప్పారు. మేబీ అది చాలా మంచి మాట. మీరు ఆపర్చునిటీస్ అనేవి వచ్చి రావడం ఇంపార్టెంట్, కానీ మెరిట్ ఉంటే ఆపర్చునిటీస్ రావడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదనేది శ్రీహరి గారి సలహా. సార్, మీది చాలా సుదీర్ఘ జీవిత ప్రయాణం, మీ అమూల్యమైన విషయాలు మాతో పంచుకున్నారు. ఈ ప్రస్తుత యువతరానికి ఈ వార్త చేరుతుందని మేము నమ్ముతూ మరొకసారి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్ ఫర్ మాకు అవకాశం ఇచ్చినందుకు. ఈ రేడియో ఉడాన్ మీకు వారికి మరియు అన్నవరం గారికి మరియు దేవరాజు గారికి అండ్ మన లిసనర్స్ కి అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు కింద ఏమైనా పొరపాటు మాట్లాడితే క్షమించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు మీరు చాలా సుదీర్ఘంగా
అనేక విషయాలను మాతో పంచుకున్నారు. జాబ్ వర్క్ ఎన్వైరన్మెంట్ కానీ, ఎడ్యుకేషన్లో అప్పట్లో ఉన్న పరిస్థితులు కానీ, తర్వాత జరిగిన మూమెంట్స్ సంబంధించిన అనేక విషయాలను మాతో పంచుకున్నారు సార్. సో మీరు ఒక ట్రాన్సిషన్ పీరియడ్ని చాలా అద్భుతంగా మాకు డెమాన్స్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్నవరం సార్ గారు కూడా చాలా చక్కటి సహకారాన్ని అందించారు. సో ఇదంటే ఈనాటి పరిచయ కార్యక్రమం. వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.